బైబిల్ గ్రంథములో నుండి గలాతీయులు 6వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన వాక్యం 7-8 వాక్యాలు దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి. మోసపోకుడి, మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమును పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. చప్పట్లు కొట్టి దేవాది దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఈరోజు మన ధ్యానము కొరకే మనం ధ్యానిస్తున్న అంశం లేఖన గ్రంథములో చెప్పబడుతుంది, మనుష్యుడు ఏమి విత్తునో దానినే కోయును. ఆమేన్, హల్లెలూయా. అంతటితో ఈ వాక్యాన్ని పౌలు భక్తుడు అంతటితో ఈ వాక్యాన్ని ముగించలేదు. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరములకు తగిన క్షయమనే పంటను కోస్తాడు. ఆత్మానుసారముగా విత్తువాడు ఆత్మానుసారముకు తగిన పంటగా నిత్య జీవమును పంట కోస్తాడని చెప్పి చాలా అద్భుతంగా రాస్తున్నది చూస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యంలో 2 కార్యాన్ని మీతో వివరించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి శరీరం, మరొకటి ఆత్మ. మానవుని యొక్క జీవితంలో శరీరం, ఆత్మ, ప్రతి క్రైస్తవుని జీవితంలో ఒక పోరాటం జరిగే 2 కార్యాలు. శరీరానికి ఆత్మకు మధ్య ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈ శరీరం ఒకటి చెయ్యాలంటుంది, ఆత్మ చెబుతుంది ఇది చేయకూడదు అంటుంది. ఈ రెండిటికి మధ్య ఒక గొప్ప యుద్ధమే జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరమునకు తగిన ఫలితంగా శరీరేచ్ఛలకు తగిన ప్రతిఫలంగా క్షయమనే పంటను కోస్తాడు అని. ఆత్మానుసారముగా విత్తువాడు ఆత్మానుసారముకు తగిన ప్రతిఫలంగా నిత్య జీవమును అని పంటను కోస్తాడు. ఆమేన్, హల్లెలూయా. శరీరం, ఆత్మ, ఈ రెండిటికి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ రెండిటిని ఎప్పుడు మనం బ్యాలెన్స్ చేయాలి. ఒక ప్రక్క శరీరం, ఆత్మ, ఇవి 2 కూడా మనలో పోరాడుతూ ఉంటాయి. క్రైస్తవ జీవితంలో బాగా మనం గుర్తుపెట్టుకోవలసిన అంశం, ఎప్పుడైతే ప్రభువును మన రక్షణలోకి నడిపించబడి బాప్తిస్మం పొంది దేవుని బిడ్డగా మనం మార్చబడతామో అప్పటి నుండి మన జీవితంలో 2 కార్యాలు పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఆత్మ, శరీరం, ఆత్మ, శరీరం. మనం చనిపోయేంత వరకు మన యొక్క ఆత్మ దేవుని దగ్గరకు చేరేంత వరకు ఈ రెండిటి మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముందుగా చిన్న ఒక 5 నిమిషాలు మాత్రం ఆత్మానుసారమైన పంట ఎలా ఉంటుందో అని చెప్పి మీకు ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. ఆత్మానుసారంగా మనం విత్తే పంట ఎలా ఉంటుంది. గడచిన 7 రోజులుగా మీరు ఉపవాసముతో దేవుని యొక్క సముఖములో రాత్రి పగళ్ళు దేవుని యొక్క సముఖంలో ప్రార్థించారే, ఇది ఆత్మానుసారమైన ఒక అద్భుతమైన పంట. ఈ ఆత్మానుసారమైన విత్తనాన్ని మీరు విత్తి ఉన్నారు. గడచిన 7 రోజులు ఆత్మానుసారంగా మీరు విత్తిన ప్రతి విత్తనానికి నిశ్చయముగా అద్భుతమైన పంటను కోసే తీరుతారు. హల్లెలూయా. ఈ 7 రోజుల ఎరికో ప్రార్థనలో మీరు ఏ కార్యాల నిమిత్తం ప్రార్థించారో వాటికి ప్రతిఫలాన్ని మీరు రానున్న రోజుల్లో చూడబోతున్నారు. ఆత్మానుసారంగా మనం విత్తాం, కన్నీళ్లతో విత్తాం, ఉపవాసంతో విత్తాం, పరిచర్యతో విత్తాం, కానుకల ద్వారా విత్తాం. మనం దేవునికి ఆత్మానుసారంగా ఏదైతే విత్తామో సమస్తమునకు మనం పంట కొయ్యబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అద్భుతంగా వ్రాయబడుతుంది, కన్నీళ్లతో విత్తువాడు గంభీరముతో పంటలు కోస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ 7 రోజులు మీరు ఎంత కన్నీళ్లు విడిచారో ప్రార్థించారో దానికి ప్రతిఫలంగా అద్భుతమైన పంటను మీరు చూడబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు, ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది సేవకురాలు, ఎంతోమంది వాళ్ళ జీవితంలో కన్నీళ్లతో విత్తారు. ఎబ్బేజు కావచ్చు, రూతు కావచ్చు, వీళ్ళంతా మీరు గమనించారంటే లేయా, చాలామంది జీవితాలు కన్నీళ్లతో దేవుని సముఖంలో విత్తారు. ఆత్మానుసారంగా విత్తడం వారి జీవితంలో ఆత్మానుసారమైన నిత్య జీవం అనే పంటను కోసారు. హల్లెలూయా. ఇది ఆత్మానుసారమైన పంట, ఆత్మానుసారమైన విత్తనం. ఆత్మానుసారమైన విత్తనమునకు మనం విత్తినప్పుడు నిత్యముగా నిత్య జీవమునకైన పంటను మనం కోస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఈరోజు నా ముఖ్య పాయింట్, ఈరోజు నా యొక్క ముఖ్య అంశం ఇక్కడ మనం గమనించాం, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు క్షయమనే పంటను కోస్తాడు. శరీర కార్యాల ద్వారా, శరీర ఆశల ద్వారా,
శరీర క్రియల ద్వారా మనం విత్తే ప్రతి విత్తనం కూడా క్షయమనే పంటను కొయ్యబడుతుంది అని చెప్పి బైబిల్లో చెప్పబడుతుంది. బైబిల్లో నుండి ఒక 3 కార్యాలు శరీరేచ్ఛలు ఎంత భయంకరంగా ఉంటాయి, వాటి యొక్క విత్తనం విత్తినప్పుడు ఎటువంటి ఫలితం వారికి కలిగింది అన్న విషయాన్ని 3 కార్యాలు చెప్పి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి మీరు ఇక్కడ గమనించాలి. ఎవరు బైబిల్ చదవనవసరం లేదు, మీరు నా పక్క చూస్తే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్లో నాకు ఆశ్చర్యం కలిగింపజేసే 3 అంశాలను మాత్రం మీతో కూడా పంచుకోబోతున్నాను. ఖచ్చితంగా ఈ 3 అంశాలు మీ జీవితంలో నిశ్చయముగా ఒక నూతన జీవితంలోకి నడిపించబోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు, దేవుడు ఈసాకు రిబ్కా వీళ్ళ ఇద్దరి యొక్క బంధాన్ని మీరు గమనించారంటే పలు సందర్భాల్లో నేను వారి గూర్చి చాలా అద్భుతంగా ఆశ్చర్యపడేవారిని. కారణం, భార్యాభర్త అంటే ఎలా ఉండాలో ఈసాకు రిబ్కాను చూసి మనం నేర్చుకోవాలి. అంత ఆదర్శ దంపతులుగా ఉండేవారు. వారికి ఫస్ట్ కవల పిల్లలు పుడుతున్నారు. ఎంత అద్భుతం అంటే ఏసావు యాకోబు ఈ ఇద్దరు కడుపుల నుంచి పుట్టేటప్పుడే యుద్ధ వాతావరణం జరుగుతుంది. నువ్వా నేనా అన్న యుద్ధ వాతావరణం జరుగుతుంది. సరే, పుట్టేశాడు ఏసావు ముందుగానే, సరే ఓకే వచ్చేసాడు. ఆ తర్వాత యాకోబు పుట్టాడు. కానీ యాకోబు యొక్క పుట్టుకలో నుండి ఎలాగైనా జ్యేష్ఠత్వాన్ని తాను స్వతంత్రించుకోవాలని చెప్పి యాకోబు ఏం చేశాడంటే, ఓ రోజు ఏసావు పాపం పొలం పళ్ళుకెళ్ళాడు, చాలా ఆకలితో ఉన్నాడు. ఆకలితో వచ్చిన అతనికి సొంత సహోదరుడుగా ఉన్న యాకోబు అతను వేదనతో ఆకలితో వచ్చున్నాడని చెప్పి కొంచెం కూడా కనికరించలేదు. అతను అడిగాడు, యాకోబు నాకు కొంచెం ఆహారం పెట్టు అని చెప్పి. కానీ యాకోబు అంటున్నాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నీకు ఆహారం ఇస్తానన్నాడు. సరే, ప్రాణానికి మించింది ఏముంటుందని చెప్పి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేశాడు. ఓకే, అయిపోయింది. ఆ తరువాత చాలా ప్రాముఖ్యమైన ఆశీర్వాదం. ఇప్పుడు వారి ఇద్దరి మధ్య ఒక పోరాటం జరుగుతుంది. అది ఏంటి అని అంటే, ఈసాకుకు ఏసావు అంటే ఇష్టం, రిబ్కాకు యాకోబు అంటే ఇష్టం. ఈసాకు అనుకున్నాడు, నేనో వృద్ధాప్యం అయిపోయింది, నా కనుదృష్టి కూడా మందమవుతుంది, కాబట్టి ఎలాగైనా సరే నా ఇష్టమైన కుమారుడైన ఏసావుని నేను పిలిచి అతన్ని ఆశీర్వదిస్తానని చెప్పి ఏసావుని పిలిచాడు. పిలిచి, నా కన్ను మంద దృష్టి అయిపోయింది, వృద్ధాప్యం అయిపోయింది, నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు, ఆ లోపల నేను ఆశీర్వదించాలని చెప్పి అతనితో అంటున్నాడు, నీవు వెళ్ళి వేటాడిరా, అడవికి వెళ్ళి మంచిగా వేటాడిరా, మంచిగా వేటాడి తీసుకుని ఆహారాన్ని తీసుకుని వచ్చి మంచిగా వడ్డించి నా దగ్గరికి తీసుకురా, నేను నీకు నా పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాను అన్నాడు. వెంటనే ఏసావు దేవుని యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదాలు ఆ రోజుల్లో పితరుల దగ్గర దేవుడు ఇచ్చాడు కాబట్టి ఏసావు ఎలాగైనా ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలని చెప్పి అడవి ప్రయాణమయ్యాడు, వేటాడడానికి వెళ్ళాడు. ఈ విషయాన్ని దూరం నుంచి విన్న రిబ్కా ఏం చేసిందో తెలుసా? నాకు ఇష్టమైన యాకోబుకు ఈ ఆశీర్వాదం కలగాలి అన్న ఉద్దేశంతో వెంటనే రిబ్కా ఏం చేసింది, యాకోబుని పిలిపించి, యాకోబు, నీ తండ్రి చనిపోక ముందు అతను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఆ ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యం. ఆ ఆశీర్వాదం ఉంటేనే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా? వెంటనే మందలోకి వెళ్ళి 2 మేకలు తీసుకురా, నేను వాటిని వధించి మంచిగా ఆహారం చేస్తాను అని చెప్పి వాటిని తీసుకుని వచ్చారు. మంచిగా రుచికరంగా ఆహారాన్ని రెడీ చేసేసింది రిబ్కా. రెడీ చేయడం మాత్రమే కాదు, యాకోబు నువ్వు ఇలానే వెళ్ళావంటే మీ నాన్న నిన్ను కనిపెట్టేస్తాడు. అతని చూపు మందం కావచ్చు, కానీ అతడు ఖచ్చితంగా నిన్ను అబ్జర్వ్ చేస్తాడు. కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా? మీ అన్న ఏసావుకున్నట్లుగా నీ చర్మం ఆ రోమం కలిగి ఉన్నట్లుగా ఉండాలని చెప్పి ఆ మేక తోలు తీసి శరీరానికి కప్పివేసింది, మెడ భాగములోను చేతుల్లోనూ కప్పివేసింది. అంతేకాదు ఏసావు యొక్క వస్త్రాన్ని యాకోబుకు తొడిగించి అంతటితో వదలలేదు. యాకోబు వెళ్ళేటప్పుడు ఊరికే వెళ్ళలా, ఏసావు యొక్క సెంటును కూడా ఉపయోగించుకున్నాడు. ఏసావు యొక్క సెంటు కూడా ఉపయోగించుకుని వెళ్ళాడు. ఇప్పుడు గది లోపలికి వెళ్తున్నాడు. గది లోపలికి వెళుతున్నప్పుడు తండ్రి అడిగాడు, ఎవరు అని అడిగాడు. వెంటనే యాకోబు అన్నాడు, నేనే నాన్నగారు, ఏసావుని అని అన్నాడు. వెంటనే నాన్నగారికి అర్థం కాలేదు. స్వరం చూస్తే యాకోబు స్వరంలా ఉంది, కానీ ఏసావు అంటున్నాడే, నిజంగానే చెప్పు, నువ్వు ఎవరు అని అడుగుతున్నాడు. వెంటనే యాకోబు అంటున్నాడు, నేనే నాన్న, ఏసావుని అని చెప్పి అన్నాడు. వెంటనే ఇస్సాకు రా దగ్గరికి రాని చెప్పి పరిశోధిస్తున్నాడు. చెయ్యి పట్టి అలా తడివి చూశాడు.
చూసిన వెంటనే శరీరం అంతా మేక చర్మం చేత కప్పబడి ఉన్నందువల్ల రోమము కలిగినట్లుగానే ఉంది. అలానే ఈసాకు కూడా ఇతను ఏసావే నేను నమ్మేశాడు. సరే, ఇంతటితో వదిలాడా? వెంటనే అంగీని పట్టు చూశాడు. అంగీని పట్టి చూస్తే అంగీ కూడా ఎలా ఉందో తెలుసా? ఏసావు యొక్క అంగీలానే ఉంది. దీనితో వదిలాడా? వదలలా. మరలా దగ్గరికి పిలిపించి వాసన చూశాడు. వాసన చూస్తే సెంట్ ఎవరిది? ఏసావుది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఈసాకు అర్థమైపోయింది, వచ్చింది ఏసావే అని అనుకున్నాడు. ఏసావే వచ్చాడు అనుకున్నాడు. అంతా బాగానే ఉంది. వెంటనే అతని దగ్గరికి పిలిపించి మరలా ఒక ప్రశ్న వేశాడు. ఏంటో తెలుసా? నేను ఇప్పుడే కదా నీకు అన్ని విషయాలు చెప్పాను, వేటాడి తీసుకురమ్మని చెప్పాను, అంత లోపల నీకు అవి ఎలా దొరికాయి అని అన్నప్పుడు యాకోబు అన్నాడు, నీ దేవుడైన యెహోవా వాటిని నా దగ్గరకు రప్పించును అని చెప్పి చాలా అద్భుతంగా తన మేకప్లో కావచ్చు, తన మాటల్లో కావచ్చు, తన క్రియల్లో కావచ్చు, టోటల్ అతను ఒక ఏసావులానే ప్రవర్తించి ఏసావులానే ఈసాకు యొక్క ఆశీర్వాదములంతా కూడా పొందుకొని తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని బయటకు వెళ్ళిపోయాడు. కొద్ది గంటల నిమిషాల తరువాత ఏసావు వచ్చాడు. నాన్న అంటే ఇంకేంటి నాన్న, ఆశీర్వాదములంతా ఏసావు పొందుకొని వెళ్ళిపోయాడు. అయిపోయింది చాప్టర్. యాకోబు అనుకున్నాడు, నేను నా తండ్రిని మోసం చేసి ఎలాగైనా సరే ఆశీర్వాదాలు పొందేశాను, హ్యాపీ అని అనుకున్నాడు. చాలా సంతోషం అనుకున్నాడు. నా అన్నని మోసం చేశాను, జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాను, నా తండ్రిని మోసం చేశాను, ఆశీర్వాదాలంతా పొందుకున్నాను, ఇక నా లైఫ్లో ఇక ఏముందిలే అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాడు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. లిసన్ టు మీ, ఇక నన్ను చూడాలి. హ్యాపీగా సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. మోసం చేశాడు, మోసం అనే విత్తనాన్ని విత్తాడు. అన్న దగ్గర మోసం అనే విత్తాన్ని విత్తాడు, తండ్రి దగ్గర మోసం అనే విత్తనాన్ని విత్తాడు. ఇతను అనుకుంటున్నాడు, ఆశీర్వాదాలు నేను పొందుకున్నాను, జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాను, తండ్రి యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాను, ఐఎమ్ హ్యాపీ అని అనుకున్నాడు. సంవత్సరాలు గడిచాయి. ఆ తర్వాత మేనమామ దగ్గరికి వెళ్ళాడు. మేనమామ దగ్గర 2 భార్యలను వివాహం చేసుకున్నాడు, కొంతమంది దాసిని చేసుకున్నాడు, వాళ్ళ ద్వారా పిల్లలు పుట్టారు. ఇవంతా మనకు తెలుసు. అంతా అయిపోయింది. ఇప్పుడు చాప్టర్లోకి వస్తున్నాం, క్లైమాక్స్లోకి వస్తున్నాం. వీళ్ళంతా పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ పిల్లలంతా పెద్దోళ్ళు అయిపోయారు. ఈ పెద్దోళ్ళు అన్నప్పుడు ఈ యోసేపు ఉన్నాడే, ఇతను చాలా తండ్రికి ఇష్టమైన బిడ్డ, యాకోబుకి ఇష్టమైన బిడ్డ. యాకోబు అంటే ప్రాణం పెడతాడు, యోసేపు అంటే ప్రాణం పెడతాడు యాకోబు. కాబట్టి అతనికి విలువైన వస్త్రాన్ని, రంగుల వస్త్రాన్ని అట్లే ఇచ్చాడు. అంతా బాగానే ఉంది. ఇతనికి దర్శనాలు, దేవుని యొక్క స్వప్నములు, ఇవంతా దేవుడు ఇస్తున్నాడు. ఇవంతా కూడా అతని హృదయంలో సంతోషాన్ని ఇచ్చాయి. కానీ ఇవి సహోదరులకు నచ్చలా, తన కూడా పుట్టిన అన్నలకు నచ్చలా. వెంటనే ఏం చేశారు తెలుసా? ఓ రోజు యాకోబు అంటున్నాడు, యోసేపు మీ అన్నలకు ఆహారం తీసుకెళ్ళని చెప్పంటే ఆహారం తీసుకెళ్ళాడు. తీసుకెళ్తున్నప్పుడు యోసేపు యొక్క సహోదరులంతా పకడ్బందీగా ఉన్నారు. వీళ్ళంతా ఆలోచన చేసి అంటే వస్తున్నాడే, కలలు కనగాడేవాడు, దర్శనాలు చెప్పేవాడు వస్తున్నాడు, స్వప్నాలు చెప్పేవాడు వస్తున్నాడు. ఈ రోజుతో వాడి చాప్టర్ క్లోజ్ చేద్దామని చెప్పి వాడి వస్త్రాలంతా తీసి గుంటలో పడదోశారు. ఆ తర్వాత పైకి లేపి వాడిని ఎక్లే చంపడం ఎందుకని చెప్పి వాడిని ఏం చేశారు? ఐగుప్తులకి అమ్మేశారు. ఇది మనకు తెలుసు, అమ్మేశారు. ఆ తరువాతే క్లైమాక్స్లోనే చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు యోసేపు యొక్క సహోదరులంతా ఏం చేశారు? యోసేపు యొక్క వస్త్రాలను తీసుకొని అక్కడ ఉన్న కొన్ని మేకలు చంపి వాటి రక్తంలో దాన్ని ఏం చేశారు? తుడిచి దాని రక్తం అంతా దాంట్లో పోసి దాని రక్తాన్ని అంతా పెట్టి ఆ తర్వాత వస్త్రాన్ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు యాకోబు దగ్గర యాకోబు యొక్క పిల్లలే ఇప్పుడు వస్త్రాన్ని తీసుకెళ్తున్నారు. వస్త్రాన్ని తీసుకువెళ్ళి, నానా ఈ వస్త్రం ఎవరిది, ఈ వస్త్రం ఏంటి, ఫలానా ప్రాంతంలో రక్తముగా పడి ఉంది, ఒకవేళ ఇది యోసేపు వస్త్రమేమో అని చెప్పి మేము తీసుకువచ్చాము అని చెప్పి ఇప్పుడు యాకోబు యొక్క సొంత బిడ్డలే యాకోబు దగ్గర చూపిస్తూ ఉన్నారు. యాకోబు దాన్ని చూసిన వెంటనే, అయ్యో నా ప్రాణానికి ప్రాణమైన యోసేపు, అడవిలో మృగాలు నిన్ను చంపివేశాయా, అయ్యో నువ్వు చచ్చిపోయావా అని చెప్పి ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. అంగలార్పుతోనే సంవత్సరాలు గడుపుతున్నాడు యాకోబు. ఇప్పుడే నా పాయింట్కి వస్తున్నాను.
నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ యాకోబైతే ఏసావు యొక్క వస్త్రాన్ని వేసుకొని ఏ వస్త్రంతో తన తండ్రి అయిన ఈసాకును మోసం చేశాడో, ఇప్పుడు అదే యాకోబు యొక్క పిల్లలు యోసేపు యొక్క వస్త్రాన్ని మేక రక్తము చేత తుడిచి కడిగి వాటిని తీసుకుని వచ్చి యోసేపు చచ్చిపోయాడన్న విషయాన్ని యాకోబుకే చెబుతున్నారు. యాకోబు ఇంచుమించు 13 సంవత్సరాలు కన్నీళ్లు పెట్టి ఏడ్చి అంగలార్చాడు. ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నాను. యాకోబు మోసాన్ని విత్తాడు. మోసం చేత క్షయమైన పంట కొయ్యబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో చెబుతున్నాను. నా ప్రియ సంగమా, నా ప్రియ క్రైస్తవుడా, ఇక్కడ కూర్చున్న నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఏదైతే విత్తుతావో దానినే కోసి తీరాలే. ఆమేన్, హల్లెలూయా. ఓ యాకోబు, నీ తండ్రికి కంటి చూపు లేదని నీ తండ్రిని నువ్వు మోసం చేయొచ్చేమో. ఇప్పుడు నువ్వు విత్తిన విత్తనం నీ బిడ్డలు నిన్ను మోసం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ విత్తనమైతే విత్తావో ఆ పంటే నీకు కొయ్యబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నెంబర్ 1 మోసాన్ని విత్తాడు యాకోబు. మోసాన్ని విత్తాడు కాబట్టి ఇప్పుడు మోసానికి తగిన ప్రతిఫలాన్ని పంటను కోస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఏ స్థితిలో ఉన్నవాడైనా కావచ్చు. అయ్యా, నువ్వు 7 రోజులు ఉపవాసం కాదు కదా, 40 రోజులు ఉపవాసం ఉన్నా సరే నువ్వు ఏది విత్తుతావో దానినే కొయ్యాలి, కోసి తీరాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అబ్రహాము యొక్క వారసుల్లో పుట్టాడు, నిజమే. కానీ అతను పుట్టింది ఎవరికన్నది ముఖ్యం కాదు, చేసిన క్రియలు ఎటువంటివి అన్నది ముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. మోసపు క్రియలు విత్తాడు, ఇప్పుడు మోసపు క్రియలకైన ప్రతిఫలాన్ని పంటను కోస్తున్నాడు. ఈరోజు యేసయ్య నామములో చెప్తున్నాను, మోసాన్ని విత్తాడు కాబట్టి మోసమే అతనికి పంటగా వచ్చింది. మోసమే అతని పంటగా వచ్చింది. ఇతను అనుకున్నాడు నేను మోసం చేశాను, ఎవరు చూడలేదనుకుని. కానీ దేవుడు ఊరుకున్నాడా? వారి కుమారుల ద్వారానే మోసపోయేలా దేవుడు చేశాడు. హల్లెలూయా. అయ్యా, 13 సంవత్సరాలు యాకోబు కన్నీళ్లు విడిచి ఏడ్చింది ఇంత అంతా కాదు. తన ప్రాణానికి ప్రాణమైన యోసేపు చచ్చిపోయాడని ఎంతో వేదనతో కుమిలిపోయి ఏడ్చాడు. వాయ్, ఎందుకో? విత్తింది మోసం, అందుకే మోసం అనే పంటను కోస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆశ్చర్యం కలిగింపజేసే మరి ఒక కార్యం ఏంటో తెలుసా? అక్కడ ఈసాకు అడుగుతూ ఉన్నాడు, ఏంటి నేను ఇప్పుడే కదా చెప్పాను నీకు, అంతలోపల నువ్వు అడవికి వెళ్ళి అంతలోపల నీకు ఆ యొక్క ఎలా దొరికాయి, ఎలా వేటాడావు అని అడిగితే ఎంత అద్భుతంగా టైమింగ్ మిస్ కాకుండా ఎంత అద్భుతంగా అబద్ధం చెప్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవా వాటిని నా దగ్గరికి రప్పించెను. అంటే ఈ ఒక్క మాటలో మీరు అర్థం చేసుకోండి, ఈరోజు క్రైస్తవుడు ఎవరు పేరు పెట్టి మోసాలు చేస్తున్నాడు తెలుసా? ఎవరు పేరు పెట్టే? దేవుడి పేరు పెట్టే మోసాలు చేస్తున్నాడు. దేవుడి పేరు పెట్టే పరిచర్యలు చేస్తున్నాడు. దేవుడి పేరు పెట్టే మోసాలు చేస్తున్నాడు. వేదనతో మాట్లాడుతున్నా క్రైస్తవుడా, ఈరోజు డబ్బు కోసం, అన్యాయ సంపాదన కోసం, అక్రమ కార్యాల కోసం క్రైస్తవుడే నీతిగల దేవుని ఆరాధించేవాడే, యథార్థ దేవుని ఆరాధించేవాడే మోసాలు చేస్తూ ఉన్నాడు. మోసపుకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. వేదనతో మాట్లాడుతున్న ఒక సేవకుడుగా మాకు అనేక మెసేజ్లు, ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. సింపుల్గా చెబుతున్నాను, ఈ మధ్య ఒక సహోదరుడు చాలా అద్భుతంగా ప్లే చేశాడు. ఫస్ట్ ఒకసారి కాల్ చేశాడు, మేము అటెండ్ చేయలేదు, వేరే మీటింగ్స్లో ఉన్నాను. మరలా ఒక వారం తర్వాత కాల్ చేశాడు. గత వారంలో ఈ నెంబర్ నుంచే కాల్ వచ్చిందని చెప్పి అటెండ్ చేశాడు. ఏంటి బ్రదర్ని అడిగాను. అన్నయ్య ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ఏంటమ్మా ఏంటి అని అడిగాను. ఎవరు మీరు? ఏంటి? అన్నయ్య మేము పలానా ప్రాంతంలో ఉంటాం అన్నయ్య, మా నాన్నకి హార్ట్ అటాక్ అండి, హాస్పిటల్లో ఉన్నారన్నయ్య, డబ్బులు చాలా ఖర్చు అవుతుంది అన్నయ్య, ఎలాగైనా ప్లీజ్ అన్నయ్య హెల్ప్ చేయండి అని అడుగుతున్నాడు. అవునా, సరే ఏ హాస్పిటల్లో ఉన్నావు? ఆ రిపోర్ట్స్ అంతా పెట్టు అన్నాడు. రిపోర్ట్స్ అంతా పెట్టాడు. రిపోర్ట్స్ అంతా పెట్టావు.
ఆ మెడికల్ రిసిప్ట్ అంతా పెట్టు అన్నాను. మెడికల్ రిసిప్ట్ పెట్టాడు. చూస్తే 2018లో రిసిప్ట్ ఎప్పుడు పెట్టాడు? 2024లో పెట్టాడు. అంత వెరివాళ్ళు అనుకున్నారా? ఈరోజు క్రైస్తవుడు ఎలా మోసాలు తయారు చేస్తున్నారు తెలుసా? సేవకులు అంటే అంత డమ్మి అనుకుంటున్నారు. హలో, సేవకుల యొక్క ఏదో కానుకలు వీరికి ఊరికే వచ్చేస్తాడు అనుకుంటున్నారు. వీళ్ళ దృష్టి అంతా ఏంటి? వీళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది, మనం చెబితే ఏదో ఒక డబ్బు వస్తుంది వీళ్ళ ఆశ. వెంటనే మెసేజ్ పెట్టా, మీ నాన్న హాస్పిటల్లో ఉన్నాడా? అవును. హాస్పిటల్ నుంచి వీడియో కాల్ చేయన్నా, హాస్పిటల్ నుంచి వీడియో కాల్ చేయన్నా. ఇంకేం చేశా? ఆ రోజు నుంచి ఈరోజు ఫోనేలే. హల్లెలూయా. ఇలాంటి కార్యాలు బోలెడని చెప్పాలంటే ఆ టైమే లేదు. దేవుని పేరు పెట్టుకుని మోసాలు చేయడం, దేవుని పేరు పెట్టుకుని డబ్బులు గుంజడం, దేవుని పేరు పెట్టుకుని చేయడం విచిత్రం. ఈ మధ్య ఫేస్బుక్లో నా ఐడి ఉంది, సేమ్ నా ఫోటో పెట్టి నా ఐడియా పెట్టి చాలామందికి ఈ యొక్క మెసెంజర్ ఉంటుంది, ఆ మెసెంజర్లో అందరికీ మెసేజ్లు పెడుతున్నారు. మెసేజ్లు పెట్టడం ఎలా పెడుతున్నారు? ప్రైస్ లార్డ్ బ్రదర్, మాకు ఇలా అర్జెంటుగా నాకు 1000 రూపాయలు కావాలి, అర్జెంటుగా నాకు ఇంత అమౌంట్ కావాలి, ప్లీజ్ మాకు అర్జెంట్ కావాలని చెప్పిన వెంటనే నా ఐడి నా ఫోటో ఉంది. అందరూ ఏమనుకుంటారు? అయ్యో అన్నయ్యకి ఏదో అర్జెంటు, ఖచ్చితంగా పంపించాలండి. త్వరగా ఒక వ్యక్తి నాకు పెట్టాడు. ఎప్పుడు అతను వాళ్ళ అకౌంట్లో నుంచి నాకు డబ్బులు వచ్చిందిలే, ఏ రోజు కనీసం ఇట్లా గిల్లి పెట్టిందిలే. అలాంటి వాళ్ళు ఆ మెసేజ్ చూసి నాకు పెట్టాడు ఫోన్పే 1000 రూపాయలు. నాకు ఆశ్చర్యం వేసింది, వీళ్ళు ఎప్పుడు రూపాయి ఇవ్వరే, వీళ్ళు ఎందుకు నాకు 1000 రూపాయలు పంపించారు? వెంటనే నేను వాళ్ళకి కాల్ చేశా, ఏంటి విషయం, ఇట్లా నాకు 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తారే, ఏంటి విషయం అన్నాను. వెంటనే వాళ్ళు అన్నారు, అన్నయ్య మీరే కదన్నయ్య మెసెంజర్లో పెట్టారు, ఆఫరింగ్ పెట్టమని చెప్పి, నాకు అర్జెంటుగా ఉందని చెప్పి పెట్టమని చెప్పారు, అందుకే పెట్టామంటున్నారు. విచిత్రం ఏంటో తెలుసా? ఎవడో గొయ్యి దువ్వాడు, కానీ ప్రతిఫలం నాకు వచ్చింది. వాడేమనుకున్నాడు? నా ఐడిలో వాడు ఎలాగైనా మోసం చేయాలనుకున్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు? అరే వాడి పేరు పెట్టుకుని నువ్వు మోసం చేయాలనుకుంటున్నావా, వాడికే దాన్ని ఇస్తానని వాడికే నాకు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఎలా మారిపోయిందంటే క్రైస్తవ్యం ఎలా మారిపోయిందంటే దేవుని పేరు పెట్టుకొని మోసం చేయడం, దేవుని పరిచర్య పెట్టుకొని మోసం చేయడం, పరిచర్యని మోడల్గా ఈరోజు అందరూ ఎలా అయిపోయారంటే పరిచర్యతోనే ఈరోజు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, పరిచర్యతోనే పాపం చేయడం, పరిచర్యతోనే ఒకరినొకరు మోసం చేయడం. హలో, అర్థమవుతుందా? ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. హల్లెలూయా. రాత్రింబవళ్ళు పరిచర్య, రాత్రింబవళ్ళు ఆన్లైన్ పరిచర్య, ఈ పరిచర్య ఆ పరిచర్య. నాకు తెలుసు ఇది ఏదో ఒకరోజు డ్యామేజ్ అవుతుందిరా బాబు అనుకున్నా. ఒక అద్భుతమైన పరిచర్య ఇలానే సాగింది. రాత్రి 2 గంటలకి పాటలు పాడతారు, ఆన్లైన్ పరిచర్య అంటారు, మా లాంటి పరిచర్య ఎవరిది లేదంటారు. సరే ఎలా మంచిగా చేస్తే స్తోత్రం అనుకున్నా. చివరికి ఏమైపోయిందో తెలుసా? ఈ పరిచర్య ఆ పరిచర్య మంచిగా అద్భుతంగా పాటలు ఇది అది అని చెప్పి వాళ్ళకి వాళ్ళే చాలా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈరోజు నాశనం అయిపోయింది. క్రైస్తవ్యానికే భయంకరమైన దూషణగా మారిపోయింది. ఈరోజు యేసే నామంలో చెప్తున్నాను, యాకోబు ఏదైతే విత్తాడో అదే కోసాడు. ఆమేన్. ఎవరిని దేవుడు విడవడు. నువ్వు ఏ పేరు పెట్టి ఎవరిని మోసం చేయాలనుకుంటావో ఆ మోసం నిన్ను వెంటాడుతుంది. అందుకే బైబుల్లో లేఖనంలో చెప్పబడుతుంది, మాంసికమైన శారీరేచ్ఛలను బట్టి నీవు విత్తావంటే క్షయమైన పంటను కోసే తీరాలి. ఆమేన్. హల్లెలూయా. జరిగిన ఒక యథార్థమైన ఒక సంభవాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ యొక్క కార్యాన్ని డైరెక్ట్గా విన్నాను కాబట్టి చెబుతున్నాను. వాళ్ళ ఫోన్ కాల్స్ యొక్క ఆ యొక్క కార్యాలు కూడా విన్నాను కాబట్టి చెబుతున్నాను. ఒక అద్భుతమైన ప్రాంతంలో అక్కా చెల్లెలు ఇద్దరు ఉన్నారు. అక్కా చెల్లెలు ఇద్దరు మంచి జాబ్, ఐటీలో మంచి జాబ్ ఉన్నవాళ్ళు. ఇద్దరు మంచి అందగతులు, చాలా సౌందర్యవతులు. తండ్రి అనుకున్నాడు ఇద్దరికి మంచి ఉద్యోగం ఉంది, మంచి అందం ఉంది, ఇద్దరికి ఒకేసారి వివాహం చేద్దామని చెప్పి ఇద్దరికి ఒకేసారి వివాహం చేశాడు. విచిత్రం ఏంటంటే చిన్నమ్మాయికి చాలా అందగానిచ్చి పెళ్లి చేశాడు, పెద్ద అమ్మాయికి ఒక నార్మల్గా ఉన్న ఒక వ్యక్తినిచ్చి పెళ్లి చేశాడు. నార్మల్గా ఉంటాడు అంతే, ఎక్కువ అందగాడేం కాదు, అలాని మోసం కూడా కాదు, నార్మల్గా ఉంటాడు. వివాహం అంతా అయిపోయింది, సంవత్సరం అవుతుంది. చిన్న పాపకు ఒక చిన్న బిడ్డ పుట్టాడు, అంతా బాగానే ఉంది. ఈ పెద్ద పాపకు పెళ్ళైనప్పటి నుండి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కొక్క విత్తనమా విత్తారు. ఏంటమ్మా మీ నాన్న ఇలా చేశాడేంటి,
మీ చెల్లికి అందమైన భర్తనిచ్చి పెళ్లి చేశాడు, నీకేంటి యావరేజ్గా ఇచ్చి పెళ్లి చేశాడు? నీకేంటి యావరేజ్గా ఇచ్చాడు? మీ చెల్లి భర్తను చూసావా ఎంత అందగాడు, నీ భర్త చూసావా యావరేజ్. ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు చెబుతున్న మాట ఈ అమ్మాయి మైండ్లో బాగా ఏర్పడిపోయింది. ఒకరోజు షాపింగ్కి వెళ్ళాలి, ఈ అమ్మాయి షాపింగ్కి వెళ్ళాలి, అక్కడ ఎవరు లేరు. వెంటనే ఈ అమ్మాయి షాపింగ్కి వెళ్ళాలి, ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు అన్నప్పుడు చెల్లి అనింది, మా భర్త ఖాళీగానే ఉన్నాడు, మా భర్తని తీసుకెళ్ళండి అని. వెంటనే ఇప్పుడు ఈ అమ్మాయి మైండ్లో ఉన్న ఇతనే డ్రైవింగ్లో ఉన్నాడు, ఇద్దరు వెళ్తున్నారు. డ్రైవింగ్లో వెళుతూ ఉన్నప్పుడు అలా ఒకరి మాటలు కలిసి ఈ అమ్మాయి తన హృదయంలో ఉన్నది చెప్పింది. ఏంటో కానీ నా చెల్లికి మీలాంటి అందమైన భర్తను మా నాన్న ఇచ్చాడు, కట్టించి పెళ్లి చేశాడు, నాకు ఒక యావరేజ్ భర్తనే ఇచ్చాడు అని చెప్పి ఇలా ఒక మాటను అలా చేర చేసింది. వెంటనే ఊరుకుంటాడు అతను కూడా మాట కలిపాడు. మాట కలిపిన వీళ్ళు షాపింగ్కి వెళ్ళవలసిన వీళ్ళు ఆటోమేటిక్గా ఒక లాడ్జికి వెళ్ళిపోయారు. హల్లెలూయా, అర్థమై ఉంటుంది అనుకుంటాను. లాడ్జికి వెళ్ళిపోయారు. లాడ్జికి వెళ్ళి ఆ తర్వాత షాపింగ్ అంతా చూసుకుని వచ్చారు. అంతా బాగానే ఉంది. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఇంకా బంధం పెరిగిపోయింది. ఈ బంధాన్ని వీళ్ళు ఎలాగైనా సరే దీన్ని డెవలప్ చేసుకొని ఎలాగైనా సరే మనం ఒకటిగా ఉండాలి, భార్య భర్తలుగా ఉండాలని చెప్పి ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? తన చెల్లెల భర్తని నువ్వు ఎలాగైనా నాతోనే ఉండాలి, నువ్వు నాకే సొంతం అవ్వాలని చెప్పి అతన్ని చాలా దూరమైన ప్రాంతానికి తీసుకెళ్ళిపోయింది. ఇద్దరి సెల్ ఫోన్ సిమ్స్ అని పడేశారు, ఫోన్లు పడేశారు, చాలా దూర ప్రాంతానికి వెళ్ళిపోయారు. వారికి ఉన్న ఐటీ జాబ్లో మంచి అద్భుతంగా శాలరీ ఉంది కాబట్టి ఎవ్వరికీ తెలియకుండా అద్భుతంగా క్షేమంగా వారి జీవితాన్ని గడిపారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సొంత చెల్లికి నేను మోసం చేస్తున్నానన్న కొంచెం కూడా జ్ఞానం లేకుండా తనను ఆశించిన కార్యం తనకి లభించాలని ఎలాగైనా పట్టుబట్టి అతను తీసుకెళ్ళింది. కుటుంబం బాగానే ఉంది, సంవత్సరానికంత 12 బిడ్డ పుట్టాడు, అద్భుతంగానే ఉంది, మంచి శాలరీ బాగానే ఉంది. కొద్ది రోజులు గడిచిన తరువాత అకస్మాత్తుగా అతనికి ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక ప్రక్క తాను భర్త అని అనుకుంటున్న తన చెల్లెల భర్త చనిపోయాడు, వారికి ఒక బిడ్డ ఉంది. ఇప్పుడు ఎలా బ్రతకాలి, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఆ బిడ్డ కోసమైనా బ్రతకాలి, ఇంటికి వెళ్ళే అవకాశం లేదు. ఏం చేయాలో అర్థం కాక తన ఉద్యోగంతో తన బిడ్డను పోషించుకుంటూ వచ్చింది. అంటారే, ఏది విత్తుతావో దాన్నే కోస్తావని. అదేవిధంగా దేవుడు రాసిన రాత ఎంత మహాభయంకరమైందంటే, ఒక ప్రక్క తన భర్త చనిపోయాడు, ఆ తరువాత ఆ బిడ్డకి క్యాన్సర్ వచ్చి ఆ బిడ్డ కూడా చచ్చిపోయాడు. నా ప్రియ సంగమా, నీవు ఏది విత్తుతావో అదే కోస్తావు. వేదనతో గుండెలు తట్టుకోలేక ఏడుస్తూ తన చెల్లికి ఫోన్ చేసింది. నా చెల్లి, ఈ లోకంలో నన్ను ఎవరు క్షమించకపోయినా నువ్వు నన్ను క్షమించాలని చెప్పి బ్రతిమాలి కుమిలి ఏడ్చింది. ఆ అమ్మాయి ఒకటే చెప్పింది, నా బిడ్డ జీవితాన్ని అన్యాయం చేసి నా భర్తని తీసుకెళ్ళావు, నా భర్తను ఈరోజు లేడు, నా బిడ్డకి తండ్రి లేడు, నన్ను మోసం చేశావు, నా బిడ్డకి మోసం చేశావు. నాకు చేసిన ఈ మోసమే నీ జీవితం ఈరోజు ఇలా మార్చబడింది, ఇక పై నా కంటికి కనబడకు అని చెప్పింది. నా ప్రియ జనమా, ఈరోజు యేసయ్య నామములో చెబుతూ ఉన్నాను, నీవు ఏది విత్తుతావో దాన్నే కొయ్యాల్సిందే. దేవుడి చేతిలో నుండి ఎవరు ఎస్కేప్ అవ్వలేరు. ఆయన బలాఢ్యమైన హస్తముల నుండి ఎవరు వేరుపరచలేరు. ఆయన చేయదలిచింది చేసే తీరుతాడు. ఈరోజు నా క్రైస్తవమా, ఈరోజు దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని పేరు పెట్టుకొని, క్రైస్తవమనే పేరు పెట్టుకొని నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించవలసిన నువ్వు ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎలా ఉంటున్నావో ఒక్కసారి పరీక్షించి చూడు. ఎవరిని మోసం చేద్దామా అని చెప్పి ఆలోచనలో పడున్నావేమో. దేవుని వాక్యం చెప్పబడుతుంది, మోసం చేయాలన్న ఆలోచనతో ఉన్నవాడికి అయ్యో.
మోసం చేయాలని ఆలోచన ఉంటేనే చాలు వాడికి అయ్యో. నా దేవుని వాక్యం సెలవిస్తుంది, యాకోబు నీ తండ్రి ఈసాకును మోసం చేయొచ్చు, నువ్వు చేసిన మోసం నీ బిడ్డల ద్వారా నీకే అది చెప్పాలే. యేసయ్య నామంలో చెప్తున్నాను, డోంట్ ప్లే విత్ గాడ్. దేవునితో ఆట్లాడకండి. ఎవరు ఆయన చేతులను తప్పించుకోలేరు. సంగమా, మోసకరమైన జీవితాలు జీవిస్తూ క్రైస్తవమని పేరు పెట్టుకొని, సేవకులని పేరు పెట్టుకొని, విశ్వాసాలని పేరు పెట్టుకొని ఎవరితో ఎలాగైనా మోసపు జీవితాలు జీవిస్తున్నావేమో జాగ్రత్త. దేవుడు ఈరోజు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. సమయం లేదు కాబట్టి రెండో పాయింట్కి వెళ్తున్నాను. మొదటిగా మనం చూసాం యాకోబు మోసాన్ని చెప్పాలి, మోసాన్ని విత్తాడు. మోసాన్ని తండ్రి దగ్గర ఇతను మోసం చేశాడు, అది కూడా వస్త్రాన్ని చూపించి. అవునా? అదే వస్త్రాన్ని చూపించే పిల్లలు ఏం చేశారు? తండ్రిని మోసం చేశారు. ఓకే, రెండవ కార్యం వైపు వెళ్ళబోతున్నాం. నెంబర్ 1 మోసం. నెంబర్ 2 ఇక నా ప్రక్కే చూడాలి, ఎవరిటాడు చూడని అవసరం లేదు, బైబిల్ తెరవని అవసరం లేదు. ఇశ్రాయేలు ప్రజలు యోసేపు ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో ప్రధానిగా మారాడో ఆ తరువాత యోసేపు యొక్క సంతతి నుండి, యోసేపు యొక్క సంతతి ద్వారా ఆ ఐగుప్తు దేశమే ఇశ్రాయేలు ప్రజల చేత వ్యాపించబడింది. ఒక అన్య దేశం యోసేపు ద్వారా, యోసేపు యొక్క వంశము ద్వారా ఐగుప్తు దేశమే ఇశ్రాయేలు జనాంగము చేత వ్యాపించబడుతుంది. ఈ యొక్క యోసేపు యొక్క కాలం అనంతరం ఐగుప్తు దేశానికి వేరే వేరే ఫరోలు ఏర్పడ్డారు. ఆ సమయంలో ఒక ఫరో, ఆ తరువాత ఇతను ఏం చేశాడో తెలుసా? మనం ఎంతగా ప్రయత్నించినా ఈ ఇశ్రాయేలు ప్రజలు వ్యాపిస్తూనే ఉన్నారే, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా వ్యాపిస్తున్నారే, వీళ్ళకి ఎలాగైనా అడ్డుకట్టు వేయాలని చెప్పి వీళ్ళ మీద అసూయపడ్డాడు. ఏంటి చెప్పాలి? అసూయపడ్డాడు. నెంబర్ 1 మోసం, నెంబర్ 2 అసూయపడ్డాడు. ఎలా అసూయ? ఇశ్రాయేలు ప్రజలు, అందులో దేశం కాని వాళ్ళు వీళ్ళు మన దేశానికి వచ్చారు, మన దేశానికి వచ్చి వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఇలా వీళ్ళు విస్తరింపబడడం నాకు ఇష్టం లేదు. కారణం ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు వ్యాప్తి చెందడం వల్ల ఏదో ఒక సమయంలో వేరే దేశం వాళ్ళు యుద్ధానికి వచ్చారనుకోండి, ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువ శాతం వీళ్ళు అయితే వీళ్ళు వాళ్ళతో కూడా చేతులు కలిపి వాళ్ళు సహాయపడి మనకు విరోధంగా యుద్ధం చేస్తారు. అంతేకాదు మన దేశాన్ని విడిచి వీళ్ళు వెళ్ళిపోతారు అన్న ఉద్దేశంతో ఇతని యొక్క హృదయంలో, ఫరో యొక్క హృదయంలో అసూయ. ఈ అసూయతో ఇతను ఏం చేశాడో తెలుసా? ఎలాగైనా ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేయాలి, ఈ ప్రజలు వ్యాప్తి చెందడానికి ఇష్టం లేకుండా ఇతను ఏం చేశాడు? ఫస్ట్ నెంబర్ స్టెప్ తీసుకున్నాడు. కఠినమైన శ్రమలు ఏర్పరిచాడు. ఎంత ఫరో కఠినపరిచాడో అంతకు అంత దేవుడు వారిని ఆశీర్వదించాడు. చెప్పండి, దేవుని మహిమ పరుద్దామా. హల్లెలూయా. ఈరోజు యేసయ్య నామములో ఒక శుభవార్త చెబుతున్నాను. ఫరో ఎంతకి ఎంత మిమ్మల్ని కష్టపెడతాడో, ఫరో ఎంతకి ఎంత మీ యొక్క అభివృద్ధిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడో అంతకంత దేవుడు మనల్ని ఆశీర్వదించే తీరుతాడు. ఆమేన్. హల్లెలూయా. సెకండ్, మళ్ళా ఏం చేశాడు? ఇలా అయితే కుదరదని చెప్పి అక్కడున్న మంత్రశ్రాణులు అంటారు కదా, ఆ రోజుల్లో ఏంటంటే ఈ రోజుల్లాగా గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా లేదు. డెలివరీ కాన్పుల సమయంలో డాక్టర్లంతా వచ్చి చూడరు. ఆ రోజుల్లంతా మంత్రశ్రాణులు అంటారు, వైద్యులు వీళ్ళ దగ్గర చూపిస్తారు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి కాన్పులంతా మంచిగా చేస్తూ ఉంటారు. వెంటనే ఫరో ఏం చేశాడు? సెకండ్ ప్రయోగం చేస్తున్నాడు. ఏం చేశాడు? ఆ మంత్రశ్రాణులంతా పిలిచి హెబ్రీయులలో, విశేషంగా హెబ్రీయుల్లో ఏ ఒక్క మగబిడ్డ పుట్టినా వెంటనే గర్భంలోంచి పుట్టిన వెంటనే అతను చంపేసేయండి. ఇశ్రాయేలు ప్రజలు వ్యాప్తి చెందడం నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా వారి యొక్క నాశనాన్ని, వారి యొక్క నాశనం ఈ భూమిలో జరగాలి. అలా జరగాలంటే వారు కాన్పుల సమయంలోనే మగపిల్లలంతా చంపేసేయండి అన్నారు. కానీ ఈ మంత్రశ్రాణులు దేవునికి భయపడుతూ ఉన్న వ్యక్తులు కాబట్టి అలా చంపకుండా విడిచిపెట్టారు. రెండవ కార్యం, ఇలా చేసి కూడా వీళ్ళు ఇంకా విస్తరింపబడుతున్నారు. రెండో ఆయుధాన్ని ఉపయోగించాడు, అయినా ఇంకా విస్తరింపబడుతున్నారు.
చివరిగా మూడో ఆయుధాన్ని ఉపయోగించాడు. ఏంటో తెలుసా? దేశం అంతటిలో కూడా ఇశ్రాయేలు జనాంగం అనేది ఉండకూడదు. ఇశ్రాయేలు యొక్క జనాంగం, హెబ్రీయుల్లో ఉన్నవాళ్ళు ఏ ఒక్క మగబిడ్డ పుట్టినా ఆ మగబిడ్డను నదిలో పడవేసి చంపాలి, నదిలో పడవేసి చంపేసేయాలి ఆజ్ఞ ఇచ్చాడు. మూడవదిగా చూస్తున్నాం, ఆజ్ఞ ఇచ్చాడు. ఇతని హృదయంలో భయంకరమైన అసూయ పెరిగిపోయింది. ఈ అసూయ ఎంతగా పెరిగిందంటే ఫస్ట్ టైం వాళ్ళని కఠినపరిచాడు, కుదరలా. మగపిల్లని చంపమని చెప్పి మంత్రసానులు చెప్పాడు, కుదరలా. ఇప్పుడు మరలా మూడవది ఆజ్ఞ ఇచ్చాడు, మంత్రస్నానులకు ఆజ్ఞ ఇచ్చేశాడు. ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరికి మగపిల్లాడు పుట్టకూడదు, ప్రతి ఒక్కరిని ఎలాగైనా సరే నదిలో పడివేసి చంపేయండి అని. ఇప్పుడు మగపిల్లలంతా పుడుతున్నారు, బాగా గమనించాలి. మగపిల్లలంతా పుడుతూ ఉన్నారు. ఈ మంత్రస్నానులంతా ఇంక ఏరే ఆప్షన్ లేదు, వేరే మార్గం లేదు, దారి లేదు, రాజు ఆజ్ఞ ఉంది. ఇప్పుడు ఆ బిడ్డలంతా నదిలో పడేస్తున్నారు. బాగా ఊహించి చూడండి, పుట్టిన బిడ్డ మగపిల్లాడని తెలిస్తే ఆ బిడ్డను నదిలో పడవేస్తుంటే ఆ కన్న తల్లి ఎంత బాధపడి ఉంటుంది, ఎంత వేదన పడి ఉంటుంది, ఎంత నిట్టూర్పు విడిచుంటుంది. ఒక ప్రక్క కన్న తల్లి రోదన, మరో ప్రక్క ఆ బిడ్డ ఎంత వేదన పడి ఉంటాడు. అయ్యో, ఈ భూమిలో నేను మంచిగా జీవించాలనుకున్నాను, కానీ నన్ను నదిలో పడవేసి చంపుతున్నారే అని చెప్పి ఆ బిడ్డ ఎంత వేదన పడి ఉంటుంది. కొంచెం కూడా కనికరం లేకుండా ఫరో యొక్క ఆజ్ఞ హెబ్రీయులందరినీ, ఇశ్రాయేలు ప్రజలందరినీ, పుట్టే ప్రతి బిడ్డని, మగపిల్లాలని నదిలో పడవేసి చంపారు. కనికరం లేకుండా చంపారు, కనికరం లేకుండా చంపారు. ఫరో యొక్క హృదయం ఇంత కనికరం లేకుండా చంపుతున్నప్పుడు నా దేవుడు ఊరికే ఉంటాడా? దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి నిట్టూర్పు, వారి వేదన, వారి బాధను చూసిన దేవుడు అదే హెబ్రీయుల్లో పుట్టిన ఒక బిడ్డని నా దేవుడు ఎంత అద్భుతంగా ఏ నదిలో పడవేసి చంపమన్నారో అదే నదిలోనే ఒక పెట్టిలో అద్భుతంగా ప్యాక్ చేసి ఆ తల్లి ఆ నదిలో పెట్టి పంపుతూ ఉండగా ఆ పెట్టి ఆ నదిలో కొట్టుకుని వస్తూ ఫరో యొక్క కుమార్తెకే ఆ పెట్టి దొరకగా ఆ బిడ్డే ఫరోని కటకటలాడించే మోషేగా మారాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి యేసయ్య నామములో చెబుతున్నాను, ఫరో యొక్క స్వభావం ఎటువంటిదో తెలుసా? నిన్ను అనగగొట్టాలని, నువ్వు వ్యాప్తి చెందకూడదని, నీ జీవితం అనగగొట్టబడాలని, నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలని, నీ పరిచర్యను పడగొట్టాలని, నీ వ్యాపారాన్ని పడగొట్టాలని ఈ ఫరో భయంకరమైన కార్యాలు చేస్తూనే ఉంటాడు. కానీ ఒకటి మాత్రం నిశ్చయం, ఈరోజు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను. ఎంతటి ఫరోలు నీకు విరోధంగా లేచినా నీ యొక్క హెచ్చింపుదలను, నీ యొక్క గొప్పతనాన్ని ఎవ్వరు అడ్డుకోలేరు. నీవు వ్యాప్తి చెందడం ఎవరు అడ్డుకోలేరు, నీవు గొప్ప అవ్వడం ఎవరు అడ్డుకోలేరు. ఆమేన్, హల్లెలూయా. సరే, ఓకే, ఇది నా పాయింట్ కాదు, మెయిన్ పాయింట్కి వస్తా. ఇలా ఆ బిడ్డ నదిలో నుంచి కొట్టుకుని రాబడి ఫరో యొక్క కుమార్తె చేతిలోనే పెంచబడి ఆ వీరుడు మహావీరుడుగా ఐగుప్తు దేశంలోనే రాజకుమార్తె యొక్క కుమారుడుగా పెరిగి ఆ తరువాత మిద్యాన దేశానికి వచ్చేసాడు. వెంటనే దేవుడు అన్నాడు, మోషే, నిన్ను ఇక్కడికి ఈ యొక్క మిద్యాను దేశంలో ఇప్పటి వరకు 40 సంవత్సరాలు జీవించేసావు. నువ్వు ఇక్కడ ఉండడానికి కాదు నిన్ను ఏర్పరచుకుంది, నువ్వు ఇక్కడ ఉండడానికి కాదు నిన్ను బ్రతికించింది. ఎంతోమంది చనిపోతూ ఉండగా నేను నిన్ను బ్రతికించిందానికి ఒక ఉద్దేశం ఉంది. ఎంతోమంది చనిపోతూ ఉంటే నిన్ను మాత్రం నదిలోనే తీసుకుని వచ్చానంటే దానికి ఒక పర్పస్ ఉంది. నువ్వు ఇక్కడ గొర్రెల కాపలా కాసుకుంటూ 40 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉండడానికి కాదు, నిన్ను ఒక నాయకుడుగా, ఒక వీరుడుగా ఐగుప్తు దేశమునికే నువ్వు వెళ్ళాలి, నా ప్రజలను విడిపించాలి. హల్లెలూయా. సరే, వెళ్ళాడు. ఇది కూడా నా పాయింట్ కాదు. వెళ్ళాడు, మహా అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. ఇకపైన వద్దులే, ఈ ప్రజలు వెళ్ళిపోనేమని చెప్పి విడిపించేశాడు ఫరో. ప్రజలంతా తీసుకుని వస్తున్నాడు. ప్రజలంతా తీసుకుని వచ్చేసిన తర్వాత ఐగుప్తు దేశాన్ని దాటేసిన తర్వాత వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురవుతుంది. వెంటనే దేవుడు అన్నాడు, నీ కర్రను చాపన్నాడు. వెంటనే ఎర్ర సముద్రం 2 పాయలుగా
చేల్చబడింది. అంతా బాగానే ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళారు, అంతా బాగానే ఉంది. వీళ్ళు వెళ్ళిన తర్వాత వెనకాల ఫరో తన సైన్యాన్ని పంపించాడు. ఈ సైన్యం మరుగులు తీసుకుని వస్తుంది. వీళ్ళు కూడా దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చిన అదే మార్గంలోనే వీళ్ళు కూడా నడిచారు. వీళ్ళు కూడా అక్కడే వచ్చారు. వెంటనే ఇశ్రాయేలుకు అనుకుంటారు, దేవుడు మన కోసమే కదా ఈ మార్గం తెరిచింది, మరి వీరు కూడా వస్తున్నారేంటి, ఇక మనల్ని వెంబడిస్తూనే ఉంటారా అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుని ప్లాన్ దేవుడికి ఉంది. ఏమే హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు అనుకుంటున్నారు దేవుని యొక్క మార్గంలో మేము కూడా వస్తున్నామని చెప్పి. జరిగిన కార్యం ఏంటి, ఇశ్రాయేలు ప్రజలు ఆ దరికి పోవడంతో విడిపోయిన ఎర్ర సముద్రాన్ని ఒక్కసారిగా నా దేవుడు రెండిటిని ఒక్కసారిగా కలిపాడు. హల్లెలూయా. ఎప్పుడైతే విడిపోయిన ఎర్ర సముద్రం ఒక్కటిగా మార్చబడిందో, బైబిల్లో మీరు గమనించారంటే వాక్యం అద్భుతంగా ఉంటుంది. ఐగుప్తులోని ఒక్క మగవాడు కూడా మిగలకుండా ప్రతి ఒక్కరూ నీళ్ళల్లోనే చచ్చిపోయారు. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? ఏమర్థమైందో ఏంటో. అర్థమయ్యి ఉంటే ఎంత చప్పటి కూడా దేవుని మహిమ పరుచున్నా తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఫరో, నీ అసూయ చేత నా ప్రజలకు విరోధంగా నా ప్రజలని నీళ్ళల్లో వేసి చంపమన్నావా? ఒక్కడు కూడా మిగలకూడదు, అందరినీ నీళ్ళల్లో వేసి చంపు అన్నావా? అన్నావా? చెప్పు, అన్నావా? నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న అసూయ ఇశ్రాయేలు ప్రజలు వ్యాప్తి చెందడం ఇతనికి ఇష్టం లేక ఏ ఇశ్రాయేలు ప్రజల్ని నదిలో వేసి పడవేసి చంపాడో బాగా గమనించాలి. 1వ అధ్యాయంలో, నిర్గమకాండ 1వ అధ్యాయంలో నదిలో పడవేసి చంపిన సంభవం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అదే నిర్గమకాండ 14వ అధ్యాయంలో ఫరో యొక్క సైన్యములు ఒక్క మగవాడు కూడా మిగలకుండా ఎర్ర సముద్రంలో చచ్చిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఫరో అసూయను విత్తి మగ పిల్లల్ని నదిలో పడవేసి చంపాడో, నా దేవుడు నీ లెక్క నీకుంటా నా లెక్క చెప్పరా? అరే చెప్పండి గట్టిగా. నీ లెక్క నీకుంటే నా లెక్క నాకుంటుంది. నా బిడ్డల్ని నదిలో పడవేసి నీళ్ళలో పడవేసి చంపావు. నీ సైన్యాన్ని ఒక్కడు కూడా మిగిలి వెళ్ళకూడదు ఐగుప్తుకి. ప్రతి ఒక్కని అదే నీళ్ళలో వేసి చంపేస్తా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ లెక్కలు నీకుండొచ్చు, నా లెక్క నాకు. ఆమేన్. యేసయ్య నామములో చెబుతున్నాను. అందుకే పౌలు భక్తుడు చాలా అద్భుతంగా రాస్తున్నాడు, నీవు ఏది విత్తుతావో దానినే. చెప్పండి గట్టిగా, ఒక స్వీట్గా చెప్పండి గట్టిగా. 3వ పాయింట్ చాలా టైం అవుతుంది. ఈ 2వ పాయింట్ అయినా కొంచెం త్వరగా లాగిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేన్ని విత్తావో దాన్నే. నీవు నీళ్ళలో వేసి చంపాలనుకున్నావు, చంపావు. నేను ఊరుకుంటానా? నా ప్రజలు నీళ్ళలో వేసి చంపావు, నేను వదులుతానా? నీ సైనికులు ఒక్కడో కూడా మిగలకుండా ఎర్ర సముద్రంలో చచ్చా. ఆమేన్. నీ లెక్కలు నీకుంటే నా దేవుని లెక్కలు దేవుడికి ఉంటాయి. ఫరో అసూయను విత్తాడు, తన అసూయ చేత తానే చంపబడ్డాడు. సింపుల్గా చాలా లాజిక్ చెప్తున్నాను. క్రైస్తవ జీవితంలో చాలా డేంజరస్ ఏంటో తెలుసా? అసూయ. ఆమేన్, ఆమేన్. సంఘంలో ఉన్న నా ప్రియ సంఘంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా సేవకుడా మీ అందరితో చెబుతున్నాను, అసూయ భయంకరమైన డేంజర్. ఒకడు వ్యాప్తి చెందుతున్నప్పుడు దాన్ని తట్టుకోలేని వాడు ఫరో యొక్క స్పిరిట్లో ఉన్నాడు అని అర్థం. ఆమేన్, ఆమేన్. ఇప్పుడిప్పుడే రోడ్డు ప్రక్కన సంఘం కట్టారు, ఇప్పుడిప్పుడే ఇంత పెద్ద కుడికలు పెడుతున్నారు, లక్షల్లో పెట్టి కడుతున్నారు, ఇన్ని చేస్తున్నారు అని చేస్తున్నారు. ఇలా అసూయలు పడ్డే వాళ్ళంతా ఈరోజు హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పడం వల్ల బైబిల్ గ్రంథం చెబుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎన్నెన్ని అసూయలు పడ్డావో, ఎన్నెన్ని బ్యాక్గ్రౌండ్, అయ్యా వాల్ పోస్టర్లు వేసి మా పాస్టర్ గారు నువ్వు ఎన్నెన్ని చేయాలో చేసుకో. నేను యేసయ్య నామంలో చెబుతున్నా, దేవుని సేవకుడిగా చెప్తున్నాను. మా సేవకుని బట్టి నువ్వు ఎన్నెన్ని చేయాలో చేసుకో, ఎన్నెన్ని నిందలు వేస్తావో చేసుకో, ఎన్నెన్ని కార్యాలు చేస్తావో చేసుకో. నీ లెక్క నీకుంటే నా దేవుని లెక్క దేవునికి ఉంటుంది. నువ్వు ఎంత బ్యాడ్ చేస్తున్నావో అంతగా అభివృద్ధి చెందుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఫరో స్పిరిట్ ఏంటో తెలుసా? ఈ ఫరో స్పిరిట్ ఏంటో తెలుసా? ఒకడు బాగుంటే నచ్చదు,
ఈరోజు ఈ సంఘంలో కూడా చెప్తున్నా, ఒకడు బాగా పాడుతుంటే హ్యాట్సప్ చేయండి. ఆమేన్. మంచి వాక్యం చెప్పారు బ్రదర్, మంచిగా పాట పాడారు, మంచి ఆరాధన చేశారు, సంతోషపడండి. ఆమేన్. హల్లెలూయా. మంచి పరిచర్య చేస్తుంటే గణపరచండి. నీదంతా ఒక పరిచర్య, మేము చేసే పరిచర్య గొప్పదనకండి. ఆమేన్. అసూయను మాత్రం వెతకండి బాబోయ్, ఇది మహాభయంకరమైనది. ఈ అసూయ అనేది ఎవరో కాదు, ఫరో యొక్క స్పిరిట్ అది. ఈ ఫరో స్పిరిట్కి ఒప్పుకోదు. వ్యాపారంలో నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటే దానికి ఒప్పుకోదు. బిజినెస్లో నువ్వు అభివృద్ధి చెందుతుంటే ఒప్పుకోదు. చదువులో నువ్వు అభివృద్ధి చెందుతుంటే ఒప్పుకోదు. పరిచర్యలో నువ్వు అభివృద్ధి చెందుతుంటే ఒప్పుకోదు. అసూయ విత్తుతుంది. ఈ ఫరో యొక్క స్పిరిట్ ఊరుకోదు. ఏదో ఒకటి చేయాలి, ఎలాగైనా అడ్డుపరచాలి, అడ్డుకోవడానికి ప్రయత్నించేవాడే ఫరో స్పిరిట్. ఇలా ఫరో స్పిరిట్లు ఎన్ని ప్రయోగాలు చేసినా 1వ అధ్యాయంలో నీ కార్యాలు నువ్వు చెయ్యి. 1వ అధ్యాయంలో నీ కార్యాలు నువ్వు చెయ్యి. 14వ అధ్యాయంలో నా దేవుడి కార్యం నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు సాధారణంగా చిన్న బిడ్డ నదిలో పడేసావు, నీ సైన్యంలో ఒక్కడు కూడా మిగలకుండా సముద్రాన్ని కప్పేశాడు. ఆమేన్. బైబిల్ ఆ మాట అద్భుతంగా ఉంటుంది. ఒక్క మగవాడు కూడా బ్రతకనివ్వకుండా సముద్రం కప్పివేసి చంపింది. ఆమేన్. హల్లెలూయా. అసూయ చాలా మహా డేంజర్. మీకు అర్థం అవడానికి చెబుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిస్తీన్లకు మధ్యకు యుద్ధం జరుగుతుంది. మహావీరుడైన గొలియాతు ఉన్నాడు అటు ప్రక్క. అతని మాటలు, అతని రూపం, అతని కార్యాలు, అమ్మో, ప్రతి ఒక్కరూ తన భయంతో ఉన్నారు. ఆ సమయంలో ఎంటర్ అయ్యాడు హీరో దావీదు. ఎంటర్ అయ్యాడు. వెంటనే ఒక రాయితో పట్టాను కొట్టాడు, అట్లే బోర్ల పడ్డాడు, కింద పడ్డాడు. వెంటనే అతని కత్తి తీశాడు, అతని తల నరికాడు. ఆమేన్. హల్లెలూయా. విచిత్రం ఏంటో తెలుసా, తల నరికింది మాత్రమే కాదు, ఎవరిని చూసి మీరు భయపడుతున్నారో వాడి తలనే తీసుకొని వస్తానని అట్లే జుట్టు పట్టుకొని ఆ తలను మాత్రం అట్లే తీసుకొస్తున్నాడు యెరూషలేంకి. యెరూషలేం అంతా సంతోషం, ఆర్పాటం. వెంటనే అక్కడ స్తోత్రగానాలు చేశారు. సౌలు చంపింది 1000 కొలది, దావీదు చంపింది 10,000 కొలది. ఆ యుద్ధములో ఎవరు గెలవడానికో, ఎవరు యుద్ధానికి వెళ్ళడానికో ధైర్యం చేయలేక భయపడుతూ ఉన్న పరిస్థితుల్లో దావీదు వెళ్ళి దావీదు విజయాన్ని తీసుకుని వచ్చినప్పుడు అతన్ని బట్టి సంతోషపడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గొలియాతు తలనే తీసుకొని వచ్చాడంటే సాధారణమైన వీరుడు కాదు దావీదు. అంతటి వీరుని బట్టి సంతోషపడాలి. అందుకే అక్కడున్న స్త్రీలంతా కలిసి స్తోత్రగానములు చేస్తున్నారు. సౌలు చంపింది 1000 మందిని, దావీదు చంపింది 10,000 మందిని. ఎప్పుడైతే ఈ మాట సౌలు విన్నాడో, బైబిల్లో ఉంది, ఆ మాట అతని ఇంపుగా లేకుండా పోయాను. ఆ మాట అతనికి ఇంపుగా లేకుండా పోయాను. బైబిల్లో మీరు గమనించారంటే సౌలు దావీదును పలుసార్లు చంపాలనుకున్నాడే. అయ్యా, వాళ్ళిద్దరికి ఏమైనా పగ ఉందా, కక్ష ఉందా? అయ్యా, వారిద్దరు పుట్టుకలో నుంచి ఏదైనా పగ, ద్వేషమా? ఇతర రాజ్యంలో ఉన్నాలా? ఎటువంటి ద్వేషంలా, ఎటువంటి పగలా? కానీ ఎక్కడ ఏర్పడింది వైరం? అసూయ. ఎక్కడ? చెప్పర గట్టిగా. అసూయ. ఎప్పుడైతే దావీదుకు 10,000 చెప్పారో సౌల్లో ఏర్పడింది అసూయ. అప్పుడే ఈటెను పట్టాడు దావీదుని చంపడానికి. బైబిల్లో చూసారంటే పలు సందర్భాల్లో దావీదుని చంపడానికి అతను ఉపయోగించిన ఆయుధం ఏంటి? ఈటె. అసూయను విత్తాడు. ఆ అసూయ చేతే అదే ఈటిలోనే పడి చచ్చాడు. హల్లెలూయా. సింపుల్గా చెప్పి ముగిస్తాను. క్రైస్తవ జీవితంలో అసూయ పడకండి. మీ ఎదుటి వారు అభివృద్ధి కలుగుతుంటే సంతోషపడండి. ఒకవేళ సంతోషపడకపోయినా మౌనంగానే ఉండండి. హల్లెలూయా. అతని అభివృద్ధిని చెడపడానికి, పరిచర్యను చెడపడానికి నీ లెక్కలు నువ్వు వేసావో, దేవుడి లెక్కలు దేవుడు చెప్పాలి. నీకంటూ ఒక లెక్కలు ఉంటాయి, అదేవిధంగా దేవుడికంటూ ఒక లెక్క ఉంది. అసూయ పడకు. 3వ చాప్టర్ చాలా పెద్దది కాబట్టి 3కి వెళ్ళిపోదాం. నెంబర్ 1, మోసాన్ని చెప్పాలి, మోసాన్ని విత్తాడు. నెంబర్ 2 చెప్పాలి, అసూయను విత్తాడు. నెంబర్ 3 సింపుల్గా, వీలైనంత వరకు సింపుల్గా చెప్పి ముగిస్తాను. మహావీరుడును, మహా గొప్ప పేరుగాంచిన దావీదు యుద్ధ కాలంలో యుద్ధముకు వెళ్ళవలసిన వ్యక్తి, మహావీరుడు, రాజు. యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధ సైన్యముకు ముందుండాలి. అలాంటి వ్యక్తి
ప్రశాంతంగా మధ్యాహ్న సమయం పడుకొని నిద్రపోయాడు. సరే, శరీరపరమైన టాడైపోయి ఉంటావు, పడుకో ఉన్నావు, హ్యాపీ. సరే, లేచావు, బాగానే ఉంది. మేడ గది మీద వాకింగ్ చేస్తున్నావు. నువ్వే ఒక కింగ్, నీకెందుకు వాకింగ్? హల్లెలూయా. నువ్వే ఒక కింగ్, నీకెందుకు వాకింగ్? సరే, వాకింగ్ కూడా చేసావు. పక్కన ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు నీకు అవసరమా? అక్కడ ఎవరో స్నానం చేస్తుంటే నీకేంటి? అరే, అక్కడ పరాయి వాళ్ళు స్నానం చేస్తున్నారే, మనం అక్కడ ఉండకూడదన్న కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలా, ఉండకూడదా? చెప్పాలే. నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వాడువు కదా, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడువు కదా, దేవుని యొక్క సేవకుడు కదా, నీకు అక్కడ ఏ పనే కింగో? నీకు అక్కడ ఏం వాకింగ్? నీకు అక్కడ ఏం వాకింగ్? ఏదో అక్కడ స్నానం చేస్తూ ఉంటే అక్కడే చూసావు. చూసింది కాకుండా ఆ అమ్మాయిని రప్పించావు, బత్షెబాని రప్పించావు, వ్యభిచారం చేసావు. అంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఆ అమ్మాయి గర్భవతి అయిన విషయం తెలిసిన వెంటనే తన భర్త అయిన ఊరియాని పిలిపించి ఎలాగైనా ఆ యొక్క గర్భాన్ని తన మీద మోపాలని చూసావు. సరే, ఓకే, అది సాధ్యం కాల. వెంటనే యుద్ధానికి పంపించావు, అతన్ని చంపించేశావు. ఇవంతా రహస్యంగా చేసావు, ఎవరికి తెలియదు అనుకున్నావు. నువ్వు చేసిన పాపం, మేడగది పాపం ఎవరికి తెలియదు అనుకున్నావు. మేడగదిలో ప్రారంభమైన పాపపు జీవితం ఎవరికి తెలియదు అనుకున్నావు. మేడగదిలోనే ఆ కార్యం ఎవరికి తెలియదు అనుకున్నావు. నీకు నువ్వే చేసావు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఊరియాను కూడా చంపించేశావు. ఇంతటితో క్షేమం, హ్యాపీ అనుకున్నావు. కానీ దేవుడు ఊరుకున్నాడా? నాతాను ప్రవక్తను ఆ తర్వాత పంపించాడు. దావీదు, ఎవరికి తెలియదు అనుకున్నావు నువ్వు చేసిన పాపం, నువ్వు రహస్యంగా పాపం చేశావు. ఈ వాక్యాన్ని మాత్రం మనం చదివి మనం ముందుకెళ్దాం. ఆ వాక్యాన్ని మనం చదువుతాం. దయచేసి 2 సమూయేలు గ్రంథములో 12వ అధ్యాయములోని 10 నుండి 12 వాక్యాలు చదువుదామా. లక్ష్యము చేయక హిత్తీయుడనకు ఊరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నెంబర్ 1 బాగా గమనించాలి. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానకు నేను సెలవిచ్చున్నదేమనగా, నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచూ ఉండగా నేను నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగించెదను. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యములు రహస్యముగా చేసితివి. ఇశ్రాయేలందరూ చూచుచుండగా పగటి ఎందే నేను చెప్పేదాన్ని చెయ్యింతును. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇప్పుడు నన్ను చూడాలి. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయంలోకి ఎంటర్ అయిపోయాం. చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. ప్రతి క్రైస్తవుడు, నేను అంటాను, నెలకు ఒకసారైనా ఈ వాక్యాన్ని చదవండి. ఆమేన్. వారానికి ఒకసారి చదవగలిగితే చదవండి. లేదు, కనీసం నెలకు ఒకసారైనా ఈ వాక్యాన్ని చెప్పాలే ఈ వాక్యాన్ని చదవండి. ఓ దావీదు, నువ్వు ఎవరికి తెలియదనుకుని బత్షెబాను పిలిపించి వ్యభిచారం చేసి అతని భర్తను చంపించేసావు. అంతా అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. నీ లెక్కడికుంది. శరీరేచ్ఛను బట్టి నువ్వు విత్తావు. శరీరేచ్ఛలను బట్టి వ్యభిచారాన్ని విత్తావు, కామాన్ని విత్తావు. నెంబర్ 3 కామం. నెంబర్ 3 నెంబర్ 1 ఏంటి? నెంబర్ 2 నెంబర్ 3 కామం. ఎవరికి తెలియదనుకుని మేడగదిలో ప్లాన్ చేసి ఎవరికి తెలియదనుకుని నువ్వు రహస్యంగా కామాన్ని విత్తావు. నువ్వు విత్తిన కామానికి ప్రతిఫలంగా ఏం జరుగుతుందో చూడు. జరగబోయే కార్యాన్ని చూడు. నాతాను ప్రవక్త చాలా అద్భుతంగా చెబుతూ ఉన్నాడు. ఆ పాపం వల్ల పుట్టిన బిడ్డ చస్తాడు. నెంబర్ 1, పాపం వల్ల పుట్టిన బిడ్డ చస్తాడు. చచ్చాడు, వ్యాధితో చచ్చాడు. 7 రోజులు ఉపవాసం ఉన్నా దేవుడు ఆలకించలా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు చెబుతున్నాను అర్థమవుతుందా? నువ్వు 7 రోజులు కాదు కదా, 40 రోజులు ఉపవాసం ఉన్నా సరే, హలో, ఏది విత్తుతావో దాన్నే కొయ్యాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ బిడ్డ చచ్చింది, ఓకే, అంతటితో వదిలాడా దేవుడు? ఒక్కొక్క పాయింట్ చూపిస్తున్నాను, దయచేసి గమనించాలి. అక్కడ వాక్యంలో చెప్పబడుతుంది,
నీ ఇంటి ద్వారానే నీకు అపాయం. చెప్పాలే నీకు అపాయం ఎక్కడి నుంచో రాదో. కామాన్ని విత్తావో, ఏ కామాన్ని విత్తావో ఆ కామ ప్రతిఫలం ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు. అది ఎలా ఉంటుందో నీకు చూపిస్తానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. జరిగిన చాప్టర్ని సింపుల్గా చెబుతాను. దావీదుకు చాలామంది భార్యలు ఉన్నారు, బాగా గమనించాలి. ఆ భార్యల్లో మొదటిగా పుట్టినవాడు అమ్నోను. మొదటిగా పుట్టినవాడు, ఆ తర్వాత ఇంకోడు పుట్టాడు, ఆ తర్వాత మహావీరుడు, ఇప్పుడే మెయిన్ హీరో లెక్కలోకి వస్తున్నాడు, అబ్షాలోం. మూడో వాడిగా పుట్టినవాడు ఎవరు? అబ్షాలోం. అనేక భార్యలు ఉన్నారు కాబట్టి అమ్నోను వేరే తల్లికి పుట్టాడు, అబ్షాలోము వేరే తల్లికి పుట్టాడు. బాగా గమనించాలి. ఈ అమ్నోను తన యొక్క సొంత తమ్ముడైన అబ్షాలోము యొక్క చెల్లి తామారు మీద తామారును మోహించాడు. ఆ రోజుల్లో ఒక కన్య తన కన్యత్వాన్ని కోల్పోయిందంటే ఇకపైన వేరే వారిని వివాహం చేసుకోదు. తన కన్యత్వం అనేది చాలా పరిశుద్ధమైనది. సొంత అన్న చేతనే తన కన్యత్వం కోల్పోయానన్న బాధతో తట్టుకోలేక అబ్షాలోము ఇంటి దగ్గరే ఉంది. ఈ కార్యాన్ని చూసి అబ్షాలోము యొక్క హృదయం బరి తెగించింది, కోపం ఉద్రేకం పెరిగిపోయింది. తండ్రి దావీదు ఏదైనా కార్యం చేస్తాడని చెప్పి ఎదురు చూశాడు. తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక ప్రక్క అమ్నోను చూస్తే సొంత కుమారుడు, ఒక ప్రక్క తామారు సొంత కుమార్తె. సొంత కుమారుడే ఇప్పుడు ఎవరిని సైనించాడు? సొంత కుమార్తెను సైనించాడు. తండ్రిగా ఏం చేయాలో అర్థం కాలేదు. మరో ప్రక్క దావీదుకు అమ్నోను శిక్షించాలంటే ధైర్యం చాలలేదు. అదే లోకస్తులైతే అతని వెంటనే మరణ శిక్ష విధించేవాడు. అతనికి అధికారం ఉంది. ఆ రోజుల్లో రాజులు ఒక పాపం చేశారంటే ఊరుకోరు. అందులో ఒక కన్యకును అలాంటి ఒక సైనించి పాపం చేశారంటే ఊరుకోరు, వెంటనే వాళ్ళు చంపేస్తారు. అలాంటిది చంపి వేయబడవలసిన అమ్నోన్ని దావీదు చంపలా, విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? ఒక ప్రక్క అమ్నోను నా బిడ్డే, హల్లెలూయా హల్లెలూయా, అమ్నోను నా బిడ్డే, అబ్షాలోము నా బిడ్డే, తామారు నా బిడ్డే. ఒకరి కోసం ఒకరిని నేను దండించలేను, శిక్షించలేను. అయ్యో నేను చంపగలనని చెప్పి అమ్నోని చంపలేదు. అబ్షాలోముకు న్యాయం చేయాలంటే కుమారుని దండించాలి, మనసు ఒప్పుకోవడంలా. ఒక పక్క బాధింపబడి తన కుమార్తె అయిన తామారు ఏం చేయాలో అర్థం కాల. కానీ ఈ పరిస్థితిలో తండ్రిగా దావీదు మౌనంగా ఉన్నాడు. కానీ అబ్షాలోము మౌనంగా ఉండలా. 2 సంవత్సరాలు ఓపిక పట్టాడు. 2 సంవత్సరాల తరువాత ఒక విందును ఏర్పాటు చేసి దావీదుని పిలిచాడు. దావీదు నేను రాలేనన్నాడు. అలాగైతే అన్న అమ్నోనైనా రప్పించండి అన్నాడు. అమ్నోను ఎందుకు రావాలని అడిగాడు. ఇంటికి పెద్ద అతనే కదా, మీరు రాని పక్షంలో అతనైనా రావాలి కదా అన్నాడు. సరే ఓకే అని చెప్పి అమ్నోని పిలిపించి అబ్షాలోము చేసి ఆ విందులో పాల్గొని చెప్పి అన్నాడు. ఇప్పుడు అబ్షాలోము గొప్ప విందును ఏర్పాటు చేశాడు. ఆ విందులో మద్యపానం త్రాగి చాలామంది సంతోషంగా ఉన్న ఆ సమయంలో అమ్నోను కూడా ఆ విందుకు వచ్చాడు. ఆ విందుకు వచ్చిన అమ్నోను ఎలాగైనా చంపాలన్న పగడ్బందీగా ఉన్న ఈ అబ్షాలోం తన పనివారికి చెప్పి మద్యపానమును బాగా పోసి అతని మత్తులోకి నింపి అక్కడే అతన్ని చంపేశాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు దావీదు యొక్క జీవితంలో మీరు గమనించారంటే మొదటి కుమారుడు అమ్నోను చచ్చిపోయాడు. 2వ కుమారుడైన అబ్షాలోం హంతకుడుగా మారిపోయి గెషూర్ అనే ప్రాంతానికి పారిపోయాడు. 3వదిగా తన కుమార్తె తామారు జీవితమే కోల్పోయి, కన్యత్వాన్ని కోల్పోయి వేదనతో ఇంట్లో పడుంది. ఒక ప్రక్క తన జీవితమే కోల్పోయిన పరిస్థితుల్లో వేదనతో ఉన్నాడు. ఇదంతా ఒక ప్రక్క ఉంటే గెషూరు ప్రాంతానికి వెళ్ళిన అబ్షాలోముని మరలా రప్పించడం జరిగింది. మరలా రప్పించినప్పుడు ఎలాగైనా అబ్షాలోము దావీదు ఇద్దరు కలవాలనుకొని ఒక అద్భుతమైన కార్యాన్ని చేశారు. కానీ జరిగిన కార్యం ఏంటి? ఇద్దరు కలిసినట్టే కలిశారు. కానీ అబ్షాలోము యొక్క మైండ్ ఎలా ఉందో తెలుసా? నాకు మా తండ్రి న్యాయం చేయలేదు, నా చెల్లికి న్యాయం చేయలేదు, కాబట్టి
నేను అమ్నోని చంపాను, ఇంతటితో నా పగ, నా ద్వేషం, నా కార్యం ఇంకా తగ్గలేదు, నా తండ్రికి నాకు న్యాయం చేయలేదు కాబట్టి ఆ సింహాసనాన్ని నేను ఎలాగైనా పొందుకోవాలని కోరుకున్నాడు. ఎవరు? అబ్షాలోం. ఎలాగైనా ఆ సింహాసనాన్ని నేను పొందుకోవాలనుకున్నాడు. రాజభవనం నుండి బయట వెళుతూ ఉన్నప్పుడు కొంతమందికి న్యాయం చేయడానికి అక్కడ ఎవరు లేని సమయాన్ని చూసి అతనే వారికి న్యాయాధిపతిగా ఉండి న్యాయం తీర్చాలనుకున్నాడు. ఇలా తన యొక్క పేరును, ప్రజల యొక్క చూపును అందరినీ తన ప్రక్కకు వచ్చేలా చేశాడు. ఎవరు? ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్న దావీదు మీద ఉన్న ప్రజల యొక్క ప్రేమానురాగాలని, ప్రజల యొక్క మంచి అభిప్రాయాన్ని ఇప్పుడు అబ్షాలోం ఎలాగైనా సరే నా పక్కకు తిప్పుకోవాలని అబ్షాలోం తంత్రముగా ఏం చేశాడంటే ప్రజలందరినీ తన ప్రక్కకి, అధికారులతో సహా తన ప్రక్కకు తిప్పుకున్నాడు. అంతేకాదు తానే రాజని ప్రకటించుకునేలా చేశాడు, తానే రాజుగా ప్రకటించుకునేలా చేశాడు. ఇంతటితో విడిచిపెట్టాడా? విడవలా. అక్కడున్న వాళ్ళు మంచి సలహా ఇస్తున్నారు అతనికి. అయ్యా, నువ్వు రాజుగా ప్రకటించుకోవడంతో నువ్వు రాజవ్వలేవు, కానీ నువ్వు ఒకటి చెయ్యాలి అని. ఏంటి అన్నప్పుడు రాజైన దావీదు యొక్క భార్యలను, ఉపపత్నుల్ని నువ్వు కూడినట్లయితే నువ్వు రాజుగా మార్చబడుతావన్న ఆలోచన ఇచ్చి ఇప్పుడు చివరికి అబ్షాలోం ఏం చేశాడు తెలుసా? దావీదు యొక్క ఉపపత్నులని ఇతడు శయనించాడు. బైబిల్ ఒక్క మాట మాత్రం చదివి మనం ముందుకెళదాం. అదే 2 సమయాల గ్రంథం 16వ అధ్యాయంలో ఉంటుంది. 16వ అధ్యాయంలో 22వ వాక్యాన్ని చదవండి బ్రదర్. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోముకు గూడారము వేయగా ఇశ్రాయేలు అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఇక్కడ బాగా గమనించాలి. నేను ఇంతకు ముందే దావీదుని గురించి చెప్పేటప్పుడు మేడ మీద మేడ మీద మేడ మీద అని 3 సార్లు గంతెత్తి అరిచా, మీకు అర్థం కాల. ఇప్పుడు పాయింట్లోకి వస్తున్నా. దావీదు ఎక్కడ ప్లాన్ చేశాడు పాపానికి? చెప్పాలే, ఎక్కడ? మేడ మీద ప్లాన్ చేశాడు. ఎక్కడ బత్షెబాను చూశాడు? మేడ మీద. ఎక్కడైతే దావీదు మేడ మీద నుంచి ఆలోచనలు చేసి బత్షెబాతో పాపం చేసి ఉరియాని చంపించి ఇవన్నీ చేశాడో, ఇప్పుడు అతని కుమారుడైన అబ్షాలోం ఏం చేస్తున్నాడు? మేడ మీద గూడారాన్ని వేయించి దావీదు యొక్క ఉపపత్నుల్ని తాను శయనించాడు. అంటే ఎంత హేయమైన కార్యం! తల్లులను, సొంత తల్లులతో శయనించాడు. బైబిల్లో చెప్పబడుతుంది, నాతాను ప్రవక్త అన్నాడు, ఇది నీవు రహస్యంగా చేశావు దావీదు, కానీ నీ జీవితంలో శరీరేచ్ఛలను బట్టి నువ్వు విత్తిన విత్తను రహస్యంగా నువ్వు చేశావు. చెప్పబడుతుంది, ఇశ్రాయేలు అందరూ చూచున్నట్లుగా అబ్షాలోం దావీదు యొక్క ఉపపత్నులను శయనించాడు. అది కూడా ఎక్కడ? మేడ మీద గూడారంలో. హల్లెలూయా. యేసయ్య నామములో చెబుతున్నాను, దావీదు కామాన్ని విత్తాడు. కామము ద్వారా, బాగా గమనించాలి, కామము ద్వారా సొంత కుమారుడు అమ్నోను చచ్చిపోయాడు. కామము ద్వారా తామారు జీవితం వ్యర్థంగా మార్చబడింది. కామము ద్వారా తన కుమారుడైన అబ్షాలోం తన భార్యల్ని మేడ మీద శయనించాడు. బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కావచ్చు. నా ప్రియ సంగమా, శరీరాచలను బట్టి విత్తువాడు శరీరమునకు తగిన క్షయమనే పంటనే కోసి తీరుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యాకోబైనా సరే, నువ్వు దావీదైనా సరే, నువ్వు ఫరో అయినా సరే, నువ్వు ఎవరైనా సరే, తీర్పు అనేది జరిగే తీరుతుంది. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మనుషుడు ఏది విత్తునో దానినే కొయ్యాలి. ఓ యవ్వన సహోదరుడా, లక్షలు లక్షలు ఖర్చు పెట్టి దైవజనులు ఇటువంటి కూడికలు పెట్టడానికి గల కారణం ఏంటి? ఎంతో గొప్ప గొప్ప దైవజనులు పిలిపించి లక్షలు ఖర్చు పెట్టి ఇంత అద్భుతంగా 7 రోజుల ఉపవాస కూడికలకు లక్షలు ఖర్చు పెట్టి ఇటువంటి కార్యాలు చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ సంఘంలో ఏ ఒక్కరు కూడా ఒక యాకోబులా మారకూడదని,
ఒక ఫరోలా మారకూడదని, ఒక దావీదులా మారకూడదని, నా సంఘం పరిశుద్ధంగా ఉండాలి, నా సంఘం పరిశుద్ధంగా నిత్య రాజ్యానికి చేర్చబడాలని తపన, కసి, వైరాగ్యం, రోషముతో అప్పులు పట్టా సరే నా ప్రజలు బాగుండాలని చేస్తున్న ప్రక్రియ ఇది. ఎంతోమంది దైవజనులు ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంతంత వాక్యాలు వినినా బండబారిపోయిన హృదయాల వల్ల ఇప్పటికీ నువ్వు ఉన్నట్లయితే ఈ చివరి రోజు లాస్ట్ ఫైనల్ కాల్, చివరి పిలుపుగా సంగమా నీతోనే మాట్లాడుతున్నాడు. కామాన్ని విత్తిన దావీదు యొక్క జీవితాన్ని రహస్యంగా చేశాననుకున్నాడు, బహిరంగంగా తీసుకొచ్చాడు. ఏమే, నేను యేసయ్య నామంలో చెబుతున్నాను, రహస్యంగా నువ్వు చేసే ప్రతి పాపం రేపు నీ మీదకి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. యవ్వన ప్రాయంలో నువ్వు చేస్తున్న పాపం ఒకప్పుడు నువ్వు కూడా తండ్రి అవుతావు, నువ్వు కూడా తల్లి అవుతావు, అప్పుడు నీకు పిల్లలు పుడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైతే విత్తుతావో దాన్నే కొయ్యాలి. మన ప్రాయంలో శరీరేచ్ఛలు, కామపు ఇచ్చలు, మోసం, అసూయ మనలో కామన్గా వస్తూ ఉంటాయి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, శరీరానికి ఆత్మకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రభు నమ్మావో అప్పటి నుంచి నీలో శరీరానికి ఆత్మకు మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. శరీరం అంటది ఆత్మను చంపాలని, ఆత్మ అంటది శరీరాన్ని చంపాలని. ఈ ప్రాసెస్లోనే దావీదు పడిపోయాడు. అర్థమవుతుందా? ఈ ప్రాసెస్లోనే యాకోబు పడిపోయాడు. ఈరోజు యేసయ్య నామములో చెప్తున్నాను, నువ్వు బాప్తిస్మం పొందుండొచ్చు, ఆత్మాభిషేకం పొందుండవచ్చు, సేవ చేస్తూ ఉండవచ్చు, కానీ ఈ మధ్య ఆత్మ శరీరం మధ్య పోరాటం మధ్య నువ్వు మోసానికి స్థలం ఇచ్చావా, అసూయకి స్థలం ఇచ్చావా, కామానికి స్థలం ఇచ్చావా, ఫినిష్. దాని ప్రతిఫలం అనుభవించే తీరాలి. హల్లెలూయా. బైబిల్ ఒక సింపుల్ ఒక చిన్న కార్యాన్ని చెప్పి ముగిస్తా. బైబిల్లో నేను చాలా అబ్జర్వ్ చేశా. దేవుడు దావీదుని క్షమించాడు. బత్షెబతో పాపం చేశాడు, అంతా అయిపోయింది. నాతాను ప్రవక్త చెప్పాడు, అయిపోయింది. వెంటనే 51వ కీర్తన రాస్తున్నాడు, అయ్యా నా పాపములు కడుగయ్యా, హిమమోలే ప్రభువా కడగండి అయ్యా, శుద్ధి చేయండి అయ్యా బ్రతిమాలాడు. పాపం క్షమించబడింది. అవునా? చెప్పండి. అరే గట్టిగా చెప్పండి అయ్యా, బయట కూడా పోలేరు కానీ చెప్పండి. కానీ పాపం వెంటాడిందా లేదా? చెప్పాలే, చెప్పండి అయ్యా, వెంటాడిందా లేదా? నువ్వు రహస్యంగా చేసావు. ఆ కామ విత్తనం నీ బిడ్డని చంపేసింది, నీ మొదటి కుమారుడు అమ్మునోని చంపేసింది, నీ కూతురు తామారు యొక్క జీవితాన్ని నాశనం చేసి చంపేసింది. నీ కుమారుడు అబ్షాలోము హంతకుడుగా పారిపోయాడు. అలాగాడు వదిలాడా? నీ భార్యల్ని శయనించేలా మారింది. హలో, పాపం ఎవరిని విడవదు. నువ్వు ఏది విత్తుతావో దాన్నే కొయ్యాలి. మామిడి చెట్టుని విత్తినవాడు యాపిల్ పండును కొయ్యాలని చెప్పి ఆశపడబాకు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విత్తిందేంటి? మామిడి చెట్టు విత్తితే మామిడి గింజ విత్తితే మామిడికాయ వస్తుంది. అవునా? నాకు యాపిల్ రావాలంటే రాదు. హల్లెలూయా. జామ చెట్టు విత్తావంటే జామ చెట్టే వస్తుంది. నాకు స్ట్రాబెర్రీ రావాలంటే రాదు. నువ్వు ఏది విత్తుతావో దాన్నే కొయ్యాలి. ఆత్మీయ జీవితంలో సహోదరుడా సహోదరి, ఈరోజు యేసు నామములో నేర్చుకో, ఇప్పటితో ముగించుకో, పాపానికి ఫుల్ స్టాప్ పెట్టు. ఈ రోజుతో నీ జీవితాన్ని సరి చేసుకో. ఆమేన్, ఆమేన్. పాపం ఎవరిని విడవదు. మనం ఏది విత్తుతామో అదే కొయ్యాలి. అబ్షాలోమ్ దేవుడు ఎందుకు అబ్షాలోముని లేపాడో తెలుసా? దావీదుకి తెలియాలి తాను విత్తింది ఏంటి, తాను కోసేది ఏంటని. ఆమేన్, హల్లెలూయా. అబ్షాలోమ్ అతని జీవితమే తిరిగి అంతమైపోయింది. యోవాబు చంపేశాడు అతన్ని. తర్వాత ఇప్పుడు అబ్షాలోము కూడా చచ్చిపోయాడు. చివరికి నేను అంటాను, బ్రతికి ఉండి చచ్చిన వ్యక్తిగా దావీదు మారాడు. ఆమేన్, హల్లెలూయా. చివరిగా చెబుతున్నాను, క్రైస్తవ జీవితం అనేది ఆడుకునే జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే ఎలాగైనా జీవితం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, బ్రతికినా నా మట్టుకు నీ కోసం, సావైతే నాకు ఆదాయం, చచ్చినా బ్రతికినా ఈ శరీరం, ఈ దేహం, ఈ ఆత్మ నీ కోసమయ్యా.
ఆమేన్, హల్లెలూయా. 7 రోజులు ఉపవాసం ఉండి ఈ శరీరేచ్ఛను నువ్వు చంపకపోతే 7 రోజులు ఉపవాసం ఉన్నది వ్యర్థమైపోతుంది. 7 రోజులు కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేసింది వ్యర్థమైపోతుంది. ఆ పాపాన్ని విడవకపోతే, ఆ పాపపు క్రియలు విడవకపోతే, పాపపు ఆలోచన పక్కన పెట్టకపోతే, హలో, ఈరోజు అత్తమామల్ని చూసుకోకుండా, ఈరోజు తల్లిదండ్రులు చూసుకోకుండా నీలో ఎంతగా నువ్వు ఏదేది విత్తుతావో రేపు నీకే అదే కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. కొత్తగా ఒక ఇంటికి కాపురానికి వెళ్ళారు, సంతోషం. అత్తని బాగా చూసుకోవాలి, అత్త మామలు బాగా చూసుకోవాలి, అమ్మా నాన్నలు బాగా చూసుకోవాలి. ఇక్కడికి మాత్రం బాగా అద్భుతంగా పాటలు పాడుతావు, అన్నీ చేస్తావు. అక్కడ అత్తమామలతో ప్రేమ లేదు. ఈరోజు నువ్వు విత్తిందే రేపు నీకు బిడ్డలు పెళ్ళవుతుంది, ఆ తర్వాత వాళ్ళు కూడా నీకు అదే చేస్తారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఏది విత్తుతావో అదే కొయ్యాలి. నువ్వు ఏదైతే విత్తుతావో అదే చేయాలి. మోసపోకుడి, మనుష్యుడు ఏది విత్తునో అదే కొయ్యాలి. మోసపోకుడి, మనుష్యుడు ఏది విత్తునో అదే కొయ్యాలి. ఈరోజు నువ్వు ఏది విత్తుతావో అదే కొయ్యాలి. ఈరోజు నువ్వు ఏం చేస్తావో అదే నీకు కలుగుతుంది. మోసాలు చేసుకుంటూ బ్రతుకుతున్నావేమో, అసూయ చేత జీవిస్తున్నావేమో, కామము చేత, కామపు ఆశల చేత రహస్య పాపాలు చేస్తున్నావేమో. యాకోబు లాంటి వారిని దేవుడు విడవలా. యాకోబు తన తండ్రి అయిన ఈసాకు ఆ విత్తనం అతని పిల్లల ద్వారా ఇతను ఏ విధంగా తండ్రిని మోసం చేశాడు అదే విధంగా మోసం చేశాడు. యాకోబు తన వస్త్రాన్ని ఏసావు వస్త్రాన్ని వేసుకుని మోసం చేశాడు. ఈరోజు యోసేపు వస్త్రాన్ని తీసుకొని వస్తున్నారు యాకోబు యొక్క పిల్లలు. నీ కుమారుడైన యోసేపుని చంపేసే మృగాలు. వేదనతో మాట్లాడుతూ ఎంత మోసకర జీవితాన్ని జీవిస్తున్నావు. నీ ఆలోచనలో ఒకరిని మోసం చేయాలన్న ఆలోచన ఉంటే ఈ రోజుతో మర్చిపో. ఒకరికి మోసం చేయాలన్న ఆలోచన ఈ రోజుతో ముగించో. మోసం అనే మాట నీ లైఫ్లో ఉండకూడదు. నీ తల్లిదండ్రులు మోసం చేయబాకు. నమ్మి నిన్ను కాలేజీకి పంపిస్తున్నారు, నమ్మి నిన్ను పరిచర్యకు పంపిస్తున్నారు, నమ్మి నిన్ను సంఘానికి పంపిస్తున్నారు. తల్లిదండ్రుల్ని మోసం చేయబాకు. కాలేజీకి వెళ్ళవలసిన నువ్వు కాలేజ్ పీరియడ్లంతా కూడా ఎగ్గొట్టి బాయ్ ఫ్రెండ్స్తో, గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగుతున్నావే. నీ తల్లిదండ్రులు నువ్వు చేస్తున్న మోసం, నీ తల్లిదండ్రులకు నువ్వు చేస్తున్న మోసం. నా ప్రియ సహోదరి సహోదరుడా, అసూయ ఇది నచ్చదు. ఒకరు బాగుంటే ఈర్ష నచ్చదు, జెలసీ, అసూయ. ఫరో అసూయను విత్తాడు, మగపిల్లలంతా చంపించాడు. చివరికి ఫరో యొక్క సైన్యంలో ఒక్కడు కూడా మిగల్లా. ఏ నదిలో, ఏ నీళ్ళల్లో వేసి చంపించాడో అదే సముద్రపు నీళ్ళల్లో ఫరో సైన్యమే మునిగి చచ్చిపోయింది. ఒక్కడు మిగల్లా. మోసపోకు. నీవు ఏది విత్తుతావో దానిని కొయ్యాలి. ఓ దావీదు, మేడగది మీద కామాన్ని విత్తావు. చివరికి నీ జీవితం ఏమైంది? నీ కుమారుడు అబ్షాలోమే మేడ మీద గూడారం వేసి నీ భార్యను సైనించాడంటే దానికైనా ఒక సిగ్గుచేటు లోపల ఏం లేదు. నేను మరలా చెప్తున్నాను, నీ క్యారెక్టర్ బాగా లేకుండా ఎదుటి వాడి క్యారెక్టర్ గురించి మాట్లాడబాకు. మన క్యారెక్టర్ బాగుంటేనే ఎదుటి వారి గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. మన క్యారెక్టర్ బాగుండాలి. మన క్యారెక్టర్ బాగాలేకపోతే ఎదుటి వారిని విమర్శించే హక్కు మనం కోల్పోతాం. దావీదు యొక్క జీవితంలో నేను గమనించిన కార్యం, దేవుని దగ్గర పాపక్షమాపణ పొందాడు. కానీ అతని విత్తిన కామం
అతని జీవితంలో వెంటాడింది, అతని జీవితాన్ని బాధించింది. ఎంత వేదన! తన కుమారుడు అమ్నోను చనిపోయాడు, తన కుమార్తె తామారు జీవితమే కోల్పోయి ఇంట్లో పడుంది. తన కుమారుడైన అబ్షాలోమే దావీదును చంపడానికి ప్రయత్నించి చివరికి దావీదు యొక్క భార్యను కూడా సైనించే పరిస్థితికి వచ్చాడు. అయ్యా, బైబిల్ సత్యం, బైబిల్లో ప్రతి మాట సత్యం. ఓ మనుష్యుడా, నీవు ఏది విత్తుతావో దానే కోస్తావు. యాకోబు మోసాన్ని విత్తాడు, మోసం చేతే బలి అయ్యాడు. ఫరో జెలసీ, అసూయను విత్తాడు, అసూయ చేతే తన సైన్యమంతా కోల్పోయాడు. దావీదు కామాన్ని విత్తాడు, కామం చేత తన కుటుంబమే పోయింది. ఈరోజు నువ్వు ఏం విత్తావన్నది నీకే తెలుసు. నీ జీవితం ఎలా ఉందో నీకే తెలుసు. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నీకు తెలుసు. నీ భర్తను మోసం చేస్తున్నావేమో, నీ భార్యను మోసం చేస్తున్నావేమో, నీ కన్న తల్లిదండ్రులు మోసం చేస్తున్నావేమో, నమ్మిన నీ సంఘ కాపరిని మోసం చేస్తున్నావేమో, నమ్మిన దేవుడి యొక్క మహిమను మోసం చేస్తున్నావేమో. దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఓ మనుషుడా, మోసపోకు. ఏది విత్తుదవో దానినే కొయ్యాలి. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు దాని ప్రతిఫలమైన క్షయమైన పంటను కోస్తాడు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు.